మాస్టర్ గారి తాలూకు నోట్స్లో నుంచి చెప్పుకుని నియమం ప్రకారము ముందస్తుగా సంకల్పం చేసుకుని సాధనకు ఉపక్రమించడం వలన సులువుగా బ్రాహ్మీ శక్తి అందరికీ అందబడును. అందువలన అభివృద్ధి పొందు స్థితి సులువుగా అందరికీ అలవడును. మాస్టర్ గారు ప్రేయర్ చేస్తున్నటువంటి విధానాన్ని ఆయన డైరెక్ట్గా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, నియమం ప్రకారము ముందస్తుగా సంకల్పము చేసుకుని సాధనకు ఉపక్రమించడం వలన సులువుగా బ్రాహ్మీ శక్తి అందరికీ అందబడును. అందువల్ల అభివృద్ధి పొందు స్థితి సులువుగా అందరికీ అందబడును. నేను చాలా మాటలు చెప్పాను. ప్రేయర్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా కనీసం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ముందుగా 6 గంటలకు ప్రేయర్ అయినట్లయితే ఖచ్చితంగా 5 నిమిషాలు 10 నిమిషాలు ముందుగా ప్రేయర్ దగ్గర కూర్చోవాలి. సరిగ్గా 6 గంటలు అంటే 6 గంటలకే కరెక్ట్గా ప్రేయర్ దగ్గర కూర్చోవడం అంటే కుదరదు. అది లోపుకి దిగడానికి కావాల్సినటువంటి టైం ఉంటుంది. ప్రిపరేషన్ అంటాం. ఏదైనా ఇంట్లో చేసుకోవాలంటే ముందు ప్రిపేర్ అవుతాం కదా. మనం ఏదైనా క్లాస్ చెప్పుకోవాలంటే, గుళ్ళో పూజ చేయాలంటే గుడంతా కడుక్కుని అన్ని చేసిన తర్వాత కదా గుళ్ళో పూజ చేస్తాం. అందువల్ల ఖచ్చితంగా 5 నిమిషాలు 10 నిమిషాలు ముందు కూర్చుని టోటల్గా ప్రిపేర్ చేసుకుని ఇంద్రియాలని మనసుని అన్నింటినీ కూడా మొత్తం ప్రిపేర్ చేసుకుని బాడీ అంతా రిలాక్స్ పొజిషన్లో పెట్టుకుని అంటే ముందు సంకల్పం చెప్పుకుంటాం. మనం ప్రేయర్లోకి వెళ్తున్నాం అని చెప్పి సంకల్పం చెప్పుకుంటాం. ఒకసారి సంకల్పం చెప్పుకుని నేను ప్రేయర్ చేయడానికి సిద్ధమవుతున్నా అని చెప్పి చెప్పుకున్న తర్వాత ఏ ఆలోచనలు కానీ ఇంకేవి కూడా మనసులోకి రావడానికి అవకాశం లేకుండా అది చాలా కష్టం కదా. ప్రేయర్లో కూర్చుని ఓంకారం చెప్పేసుకోవడం సులువు, కానీ ప్రేయర్ ముందు కూర్చుని 10 నిమిషాల ముందు 5 నిమిషాల ముందు కూర్చుని నేను ప్రేయర్లోకి వెళ్తున్నాను ఆ సంకల్పం చెప్పుకుని ప్రేయర్ మొదలెట్టేంత వరకు ఏ ఆలోచనలు రాకుండా మనసులో ఉండటం అంటే అది చాలా పెద్ద సాధన. అది చెప్తున్నారు మాస్టర్ గారు. నియమం ప్రకారము ముందస్తుగా సంకల్పం చేసుకుని సాధకుడు ఉపక్రమించడం వలన సులువుగా బ్రాహ్మీ శక్తి అందరికీ అందబడును. అందువలన అభివృద్ధి అని బ్రాకెట్లో పెట్టారు, అభివృద్ధి అని కొటేషన్లో పెట్టారు. అభివృద్ధి అంటే పొరపాటు పడతాయేమో అని. అభివృద్ధి అంటే ఏదో కుటుంబాల్లో అభివృద్ధి, వ్యాపారాల్లో అభివృద్ధి, ఉద్యోగాల అభివృద్ధి, ప్రమోషన్లు ఈ పొరపాటు పడతాయేమో అని చెప్పి మాస్టర్ ఏం చేశారంటే కొటేషన్స్లో పెట్టారు. అభివృద్ధి అంటే సాధనలో అభివృద్ధి కానీ యోగంలో అభివృద్ధి కానీ అదే అభివృద్ధి అంటే. స్థితి సులువుగా అందరికీ అందబడును. నిరాశ నిస్పృహ ఉద్రేకపోవట కోపగించుకుంటా ఉన్న వాటిని సాధ్యమైనంత వరకు అదుపులో ఉంచుకొనవలను. నిరాశ నిస్పృహ ఉద్రేకపట్ట కోపగించుట ఉన్న వాటిని సాధ్యమైనంత వరకు అదుపులో ఉంచుకొనవలను. రోజువారీ మీ ప్రవర్తనలో అందరి ఎడలా గౌరవ మర్యాదలు కలిగి ఉండడం వలన ఇతరుల దృష్టిలో మీ పైన మర్యాద పోవటం అన్నది ఏమీ ఉండదు. మంచి బలవర్ధకమైన ఆహారాలను తీసుకొనొచ్చు సాధన కొనసాగించవలను. బలవర్ధకమైన ఆహారాలు అంటే నేను చాలా మట్లు ఆదివారం పూట క్లాసులో మనం చెప్పుకుంటూ ఉంటాం. బలవర్ధకమైన ఆహారాలు అంటే బాగా ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తినమని లేదా నాన్ వెజిటేరియన్ తినమని అట్లా కాదు. బలవర్ధకమైన ఆహారం అంటే ఏదైతే చాలా సులువుగా జీర్ణం అవుతుందో, ఆహారం తీసుకోగానే ఒక గంట లోపున ఒక 1 గంటన్నర 2 గంటల లోపున పూర్తిగా 100% జీర్ణం అయిపోతుందో, అది మనలో శక్తిగా మారడానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా శక్తిగా మారుతుందో అలాంటి ఆహారాన్ని బలవర్ధకమైన ఆహారం అని చెప్పి యోగంలో అంటారు. మనం తీసుకునే ఆహారం మామూలుగా 6 గంటల నుంచి 12 గంటలు పడుతుంది. కొన్ని ఆహారాలు అయితే 36 గంటలు పడతాయి ఆ జీర్ణం అవడానికి. కొన్ని అయితే 24 అవర్స్ పడతాయి. అవి బలవర్ధకమైన ఆహారాలు కావు. అవి బలవర్ధకమైన ఆహారం అంటే ఏ ఆహారం అయితే మనం తీసుకుంటామో అవన్నీ కూడా చాలా ఈజీగా చాలా వేగంగా డైజెస్ట్ అయిపోయి ఆ శరీరంలోకి, మనసులోకి, మెదడులోకి, రక్తంలోకి, అట్లోకి శక్తిగా మారిపోవాలి. అది బలవర్ధకమైన ఆహారం అంటే. మంచి బలవర్ధకమైన ఆహారాలను తీసుకొని సాధన కొనసాగించవలను. మజ్జిగకు బదులుగా పాలు తీసుకోవాలి. ఇవన్నీ ఎవరికంటే ఎవరైనా కోర్సెస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి బాడీలో బాగా విపరీతమైన హీట్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్తారు. ఎవరన్నా మనం చేయం కాబట్టి మనకు ఆ ఎక్స్పీరియన్స్ ఉండదు. అది మన మాస్టర్ గారి మార్గంలో అది పెట్టుకోలేదు. కోర్సెస్ చేసేటటువంటి వాళ్ళకి బాడీ అంతా బాగా హీట్ ఎక్కుతుంది అంటారు వాళ్ళు, తెలియదు మనకి. అప్పుడు ఏం చెప్తారంటే మాస్టర్ గారు, మజ్జిగకి బదులు శరీరం బాగా వేడి చేసినట్లయితే తలంటి స్నానం, చన్నీటి స్నానం చేస్తూ పండ్లు, పెరుగు, నెయ్యి ఎక్కువ తీసుకుంటూ వేడి లేని అన్నం తింటూ ఉండాలి. అన్నం మరీ వేడిగా లేకుండా తింటూ ఉండాలని చెప్పారు. ఫినామినల్ వ్యూస్ని నమ్ముకొని మీరు ఏ పనులను చేయవద్దు, వాటి వల్ల మీరు నష్టపోతారు. నమ్మకము అపనమ్మకం వల్ల నడుమ పూసిన నమ్మకము అపనమ్మకముల నడుమ ఊగిసలాడుచు అంటే కొంతసేపు నమ్మకం ఉంటుంది, కొంతసేపు అపనమ్మకం ఉంటుంది. కొంతసేపు ఏమో అన్నీ వచ్చేస్తాయి, ప్రేయర్ చేస్తే అనిపిస్తుంది, ప్రేయర్ చేస్తే ఏమి రావండి అనిపిస్తుంటుంది. ఏదో చేస్తున్నాం కానీ అట్లాగే ఉన్నాయండి పరిస్థితులు అని అనిపిస్తుంది. పరిస్థితులు బాగున్నాయి, ఇద్దరు అనిపిస్తారు. నమ్మకాలు అపనమ్మకాల మధ్య ఊగిసలాడితే యోగంలో ఉండలేరు ఎవరు కూడా. ఏం చేస్తే యోగంలో ఉంటారో అది చేసుకోవాలి.
ఏం చేస్తే జీవితం బాగుంటుందో చేసుకోవాలి. నిజంగా ఎవడైనా ఒక నమ్మి మనం వాడిని నమ్మినప్పుడు వాడు చేసుకో బాగుంటుందంటే తాత్కాలికంగా బాగుండకపోవచ్చు. అయితే అది మాస్టర్ చెప్తారు. అది అంతా చెప్తున్నారు. నమ్మకము అపనమ్మకముల మధ్య నడుమ ఊగిసలాడుచు గర్వము ప్రతీకార వాంఛలతో మనస్సులో బలీయమైన ఆలోచనలు నిండి ఉండొచ్చో యోగక్రియలు నీలో ఆరంభం కానేరవు. ఎప్పుడైతే నమ్మకం మధ్యలో ఊగిసలాడుతున్నావో ప్రతీకారం కానీ గర్వం కానీ ఉన్నట్టు ఉన్నదో వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళలో యోగక్రియలు ప్రారంభం కావు. ఎప్పుడు కూడా గర్వానికి తావిచ్చే చోట్లకి వెళ్ళకూడదు. చాలామంది పెళ్ళికి వస్తే ముందు సీట్లో కూర్చొని సార్ చచ్చిన ముందు సీట్లో కూర్చోను. అందరూ మన పక్క అలా చూస్తారు. ఎవరు నేను వీఐపీ అని ఆడు మన పక్క ఎందుకు చూడాలి, ఆ పక్క ఆడు ఏం చూడాలి, ముక్కు మోదేళ్ళు అందరూ ఉంటారు పెళ్ళి ఆడు మన పక్క ఎందుకు చూడాలి, ఆయన ఎవరు అని ఎందుకు ఎవడో మూల కూర్చొని ప్రశాంతంగా ఆ టైంకి అక్షంతలు వేసేసి మనస్ఫూర్తిగా అక్షంతలు వేసి వచ్చేస్తే అయిపోయాయి, మనిషి వచ్చేస్తే అయిపోయాయి. చేసేసుకున్నట్లయితే రండి సార్ అని మనం కొంతమంది అయితే ముందు సీట్లు ఖాళీ లేకపోయినా నిలబడి చూస్తుంటారు వాళ్ళ పక్క పెళ్ళి పక్క. నా యొక్క ముందు సీట్కి ఎందుకు ఖాళీ చేయించలేదు, ఆడు ముందు సీట్లు కూర్చోబెట్టేది వాడు పెళ్ళికి రాడాడు. అలాంటి గ్యాంగ్ ఉంటుంది ప్రతి పెళ్ళిలోని ఫంక్షన్స్లోని. ఆడికి ముందు సీటే కావాలి, లేకపోతే ఆడు కూర్చోడు అలా నిలబెడతాడు అలా కుయ్యలాగా చచ్చేట్టుగా బాబా పెళ్లి పిల్లలు మానుకుని ఆ ముందు సీట్లు వేసి కూర్చోబెట్టాలి. వాడికి యోగా ఎక్కడంతో వస్తుంది, రాదు వాడు యోగం రాదు. యోగం కావాలనుకుంటున్నావా, పరపతి పరువు కావాలనుకుంటున్నావా, డబ్బులు కావాలనుకుంటున్నావా, మనశ్శాంతి కావాలనుకుంటున్నావా అనేది అది సంకల్పం ఉందా చెప్పారా మాస్టర్ గారు. సంకల్పం ఏంటి? యోగం కావాలనుకుంటున్నావా, ఎలాంటి అభివృద్ధి కావాలనుకుంటున్నావా, జీవితంలో అవకాశం ఉందా కదా అని ఎంజాయ్ చేస్తుంటావా, సాధన మానేసి అవకాశం లేకపోతే ఏడ్చేట్ చేస్తావా, అవకాశం ఎగ్గొడతావా, ఇవన్నీ ఉంటాయి యోగంలో చెప్తున్నారు మాస్టర్ గారు. ఈ ప్రతీకార వంచనతో మనస్సులో బలీయమైన ఆలోచనలు నిండి ఉన్నచో యోగక్రియలు ప్రారంభం కావు. ఈ నెక్స్ట్ది చెప్తే మీరు అనవసరంగా మీకు అట్రిబ్యూట్ చేసుకుంటారు, అంచేత చెప్పట్లేదు. అది అయినా చదివినిపిస్తా. మీ కుటుంబ సభ్యులపై మీకు అయిష్టత కలగవచ్చు, అందువల్ల కుటుంబ కలహాలు రాగలవు. కనుక మీరు చాలా జాగరూకతతో ప్రవర్తిస్తూ కుటుంబ సభ్యులు ఎవరిపైనను ఏ విధమైన అయిష్టతాభావాలు రానియకుండా తగు జాగ్రత్త పడుతూ మీరు మీ సాధన కొనసాగించుకోవలసినది. కుటుంబ సభ్యులతో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మరొకటి వచ్చినా కూడా ఏవైనా సరే చెప్తున్నారు రాష్ట్ర గారు, చాలా జాగ్రత్తతో ప్రవర్తిస్తూ కుటుంబ సభ్యులు ఎవరిపైన ఏ విధమైన అయిష్టతాభావాలు రానియకుండా, వాళ్ళకు ఒకవేళ మన మీద అయిష్టతాభావం ఉన్నా కూడా వాళ్ళ మీద మనకి ఏ రకమైన అయిష్టతాభావం కలగకుండా వీళ్ళని జాగ్రత్త పడుతూ ప్రేయర్ చేసుకోరా నాన్న, తను జాగ్రత్త పడుతూ మీరు మీ సాధన కొనసాగించుకోవాల్సి ఉన్నది. ఇది ఏంటంటే ఈ మధ్య ప్రేయర్ మాస్ ఇంట్లో చాలా గొడవలుగా ఉందండి. ఇంట్లో చాలా గొడవలుగా ఉంటే నువ్వు ప్రేయర్ ఎందుకు మానేయడవరా అంటే అవన్నీ సర్దుమణిగిన తర్వాత ప్రేయర్ చేస్తావంటే వచ్చే జన్మే ఆ జన్మలో ప్రేయర్కి సాగదు. ఏ పరిస్థితి ఎలా ఉన్నా సరే ప్రేయర్ చేసుకుంటూ ఉంటే ఆ ప్రేయర్లోంచి పుట్టినటువంటి వైబ్రేషన్స్ కానీ మాస్టర్ గారి అనుగ్రహం కానీ అది పరిస్థితులను చక్కదిద్దాలి తప్ప, పరిస్థితులు చక్కబడిన తర్వాత నేను ప్రేయర్ చేస్తానేటకు ఇప్పుడు గది ఉంది, చీకటిగా ఉంది, నువ్వు లైట్ వేసుకుని గదిలోకి వెళ్ళాలి. కాల్ స్విచ్ పైన పెట్టుకో, లోపం పెట్టుకోకుండా. లోపం పెట్టుకుంటే స్విచ్ బోర్డు కనిపిస్తుంది కాబట్టి అనుకుంటే స్విచ్ బోర్డు పైన పెట్టుకో. లైట్ వేసుకున్న తర్వాత నువ్వు గదిలోకి వెళ్ళడం అలవాటు చేసుకోవాలి తప్ప లైట్ వచ్చిన తర్వాత ఎవడొస్తాడు బాబాయ్ మన కోసం, ఎవడ వచ్చి లైట్ వేసి పెడతాడు ఏంటి మనమంతా ఇంత మనగాడు వెళ్తున్నాడని చెప్పి మన ఐఏఎస్ ఆఫీసర్ ఆ బిల్లమంటారో తెలియదు గబాబా లైట్లు గిట్లు కుర్చీలు వేయడానికి. మన పనులు మనమే చేసుకోవాలి చెప్తున్నారు మాస్టర్ గారు. నీ విరోధి అయినను నీ సహాయం కోరి చికిత్స కొరకు కోసము కానీ మరే విధముకు సహాయం కొరకు కానీ వచ్చినచో నీవు సహనం వహించి నీ అనుకూలతను చూసుకొనకుండా అతనికి కావాల్సిన సహాయం చేయము. అది ఎవరన్నా ఏదన్నా బాగుండలేదని తెలిస్తే అంతే. మాస్టర్ గారి మార్గంలో చాలామందికి సివి గారి మార్గంలో ఒక అలవాటు ఉంటుంది, చాలామందికి అలవాటు ఉంటుంది. ఎవరికైనా ఒంట్లో బాగుండలేదని తెలిస్తే దూరమైన ప్రాంతం అయితే అక్కడే కూర్చుని వెంటనే ప్రేయర్ చేస్తారు వాళ్ళు. అక్కడే కూర్చుని అందుబాటులో ఉండే ప్రాంతం అయ్యి వాళ్ళకు కూడా మాస్టర్ గారి మీద పరిపూర్ణ విశ్వాసం అంతా ఉండి వాళ్ళ ఇంట్లో మనం కూర్చుని ప్రేయర్ చేస్తున్నప్పుడు మిగతా సభ్యులు ఎవరు కూడా ఏంట్రా వీడు వచ్చి కూర్చుని ఇక్కడ ప్రేయర్ చేస్తున్నాడు అని డిస్టర్బెన్స్గా ఫీల్ అవునటువంటి మిగతా కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు అందరూ ఇదే మార్గాన్ని చెందున్నప్పుడు అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని మనం ప్రేయర్ చేసి నమస్కారం చేసుకుని ప్రేయర్ చేసుకుని వదిలేసేయాలి. ఆయనకి స్వస్థత చేకూరాలి మాస్టర్ గారు. అక్కడ ఓవర్ యాక్షన్ చేయకూడదు. రెండు మీ చేపెట్టి ఇటుకి ఇటా అని ఇటా అని ఇటు చేస్తారు అంతే. ఈ ఓవర్ యాక్షన్ ఏం చేయాల్సిన అవసరం లేదు అసలు. యాక్చువల్గా మాస్టర్ గారి మార్గంలో జస్ట్ కూర్చుని ప్రేయర్ చేసుకుని వదిలేసాలి. మాస్టర్ గారు ఈయనో లేకపోతే ఈయనో అనారోగ్యంతో బాధపడుతున్నారు మాస్టర్ గారు, వీళ్ళకి ఏదైనా స్వస్థత కూరేలాగా అనుగ్రహించండి మాస్టర్ గారు అని చెప్పేసి ఊరుకోవాలి.
మాస్టర్ గారు మాది హీలింగ్ సిస్టంలో అయితే నాకు ఏదో సిస్టమ్ ఉంటుంది, రకరకాల హ్యాండ్ పొజిషన్స్ ఉంటాయి, అది వేరు. మాస్టర్ గారి మార్గంలో అక్కర్లేదు అవి. లేదా ఇంట్లో మనం వెళ్తే డిస్టర్బెన్స్ అనుకోండి, ఆ ఇంటికి వెళ్ళకూడదు అసలు. మనం ఎక్కడున్నామో అక్కడే కూర్చుని చేసిన తర్వాత మళ్ళీ ప్రేయర్ చేసి తగ్గిందా అని అడగకూడదు. తగ్గడం తగ్గకపోవడం ఇంటి చేతిలో ఉంటుందా? ఎవరి చేతిలో ఉంటుంది? మాస్టర్ చేతిలో ఉంటుంది. ఈ పిచ్చి పనులు ఏం చేస్తారు? మీకు తగ్గిందా 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 తగ్గాలే తగ్గాలే నేను ప్రేయర్ చేశానే తగ్గాలే అని అడిగితే వీడు పనికి మాల వెదాం అనమాట. వీడు వాడికి సంస్కారం లేదు వాడి దగ్గర. తగ్గేకి మళ్ళీ వాడికి ఎక్స్పెక్ట్ చేయడం ఏదో ఒకటి. మాస్టర్ గారు శ్రీవి గారి మార్గంలో చాలామంది సన్యాసులు పుట్టేశారు. కోర్స్ ఇచ్చి డబ్బులు పూచుకుని, హీలింగ్స్ ఇచ్చి డబ్బులు పూచుకుని, ప్రేయర్లు చెప్పి డబ్బులు పూచుకుని చాలా భ్రష్టు పట్టించారు. పెద్ద పెద్ద వాళ్ళు భ్రష్టు పట్టించేశారు. ఆ మార్గం మాస్టర్ మార్గం చాలా అద్భుతమైన మార్గం అది. అంటే ప్రేయర్ చేసుకోగానే, అంటే ప్రేయర్ స్టార్ట్ చేయంగానే ఇమీడియట్గా ఎవరికైనా అర్హత ఉన్నటువంటి వాడు, నిజమైన నమ్మకం మాస్టర్ గారి పట్ల ఉన్నటువంటి వాడు ఉన్నట్లయితే నమస్కారం మాస్టర్ అనగానే విపరీతంగా లోపల ఉండేటటువంటి ఆ శక్తి అనేది ప్రసారం మొదలవ్వాలి, రూల్ ప్రకారంగా మొదలవ్వాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, చాలా ఆశ్చర్యపోతాను. చెప్పాను సార్ కూడా. నేను స్విట్జర్లాండ్లో ఒక ఇండియన్ రాజ్పుట్ లేడీ ఒక స్విస్ ఆడిని పెళ్లి చేసుకుంది. రాజ్పుట్ లేడీ స్విస్ ఆడిని పెళ్లి చేసుకోవడం ఏంటంటే ఏదో విచిత్రమైన దాంపత్యం ఉంది అని చెప్పి నేను దాదాపు 200 కిలోమీటర్లు ఎంతో జర్నీ చేసి కారులో అద్దరిని చూడడానికి వెళ్ళి, జస్ట్ చూడడానికి వెళ్ళా. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు హీలర్స్. వాళ్ళిద్దరి దగ్గర ఒక వేరే ఇన్స్ట్రుమెంట్స్ ఏమున్నాయి. అది చాలా విచిత్రమైన నెట్వర్క్ అంత వాళ్ళిద్దరిది. సరే నన్ను ఒక బెడ్ మీద పడుకోమన్నారు. సరదాగా నేను చూడనా అన్నాను. డబ్బులు ఏం పే చేయాలి మీకు? నేను చాలా డబ్బులు పే చేయాలి వాళ్ళకి. 500-600 స్విస్ ఫ్రాంక్స్ పే చేయాలి. అది ఆ ట్రీట్మెంట్ కదా, ఆ ప్రక్రియకి. నేను రూపాయి కూడా నేను మీకు ఏమో కొంత ఆర్స్కోప్ చూసి పెడతాను, కాస్త మీరు ఏం చేస్తారని నేను చూస్తానంటే భలేవాడే డబ్బులు ఏమవద్దు అని ఒక దీని మీద పడుకోబెట్టారు. ఒక బల్లలాగా ఉంది, దాని కింద స్ట్రింగ్స్ ఉంటాయి. ఈ బల్ల మీద పడుకోబెట్టిన తర్వాత దానికి అటాచ్డ్గా స్ట్రింగ్స్ ఉంటాయి. అది ఏదో ఎక్కువ మీద ఉంటుంది. ఆ స్ట్రింగ్స్ వాయిస్తూ ఉన్నప్పుడు ఆ రికార్డ్ అవుతూ ఉంటాయి. ఆ రికార్డ్ అవుతున్నప్పుడు ఏం తెలుస్తుందంటే, స్ట్రింగ్స్ వాయిస్తున్న రికార్డ్ అవుతూ ఏం తెలుస్తుందంటే, వీడి బాడీలో ఉండేటటువంటి, వాడి మైండ్లో ఉండేటటువంటి, మైండ్కి బాడీకి సింక్రనైజేషన్ ఎట్లా ఉంది, హార్మోని ఎట్లా ఉంది, ఈ టోటల్ మొత్తంలో ఉండే బాడీలో ఉండే వైబ్రేషన్స్ కానీ ఎనర్జీ లెవెల్స్ కానీ హార్మోనియస్గా ఉన్నాయా, డిస్టర్బ్ కానీ మొత్తం తెలుస్తాయి వాళ్ళకి. ఉంటే ఏ ప్రాంతంలో ఎక్కువ డిస్టర్బెన్స్ ఉందో అనేది వాళ్ళు మొత్తం బాడీలో చూసుకుని ముందు మనల్ని అడగరు, తర్వాత చెప్తారు నీకు పలానా ప్రాంతంలో నీకు కొంచెం డిస్టర్బెన్స్ ఉంది కదా అని అడుగుతారు మనల్ని. మనం ఖచ్చితంగా అవునని చెప్పాలి. ఎందుకంటే ఆ సిస్టమ్ చాలా చాలా సైంటిఫిక్గా వాళ్ళు డిజైన్ చేశారు ఆ బెడ్ని. అంతా అయిన తర్వాత పైకి వచ్చిన తర్వాత అతను అడిగాడు, ఆ సుసాని అడిగాడు, నీకు మెంటల్ లెవెల్లో బ్యాలెన్స్ చాలా హార్మోనియస్గా చాలా బాగుంది, రథం అంతా చాలా బాగుంది రాజు, ఐఎమ్ సో హ్యాపీ అన్నాడు. సంతోషం అన్న. తర్వాత ఒక వేలులో ఏదో పెట్టి కంప్యూటర్ ఉంటుంది, కంప్యూటర్లో ఏదో వేలుకి గుచ్చిన తర్వాత కంప్యూటర్లో టిట్ ఉంటాయన్నమాట. సబ్జెక్టివ్ వరల్డ్, ఆబ్జెక్టివ్ వరల్డ్ అని 2 పార్ట్స్ ఉంటాయి. అందులో పెట్టిన తర్వాత అన్నాడు ఏమైతే మాట్లాడుతూ ఉండాలి. ఆయనకి స్వామీజీని ఎవరో అంటించారు, స్వామీజీ భక్తి ఎవరో ఆయనకి అంటించారు. వాళ్ళిద్దరికి భార్య భర్తలు ఇద్దరికి స్వామీజీ భక్తులు వాళ్ళు. నువ్వు కెన్ యూ స్పీక్ అబౌట్ స్వామీజీ అని అడిగాడు. నేను అడిగితే నేను చెప్పాను మాట్లాడతాను అన్నాను. మాట్లాడుతుంటే ఏ లెవెల్ పైకి పెరగదు. వాడు కరెంట్ ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వట్లేదేమో, పాజులో ఉండిపోయిందేమో, సాఫ్ట్వేర్ ఏదో పొరపాటు జరిగిందేమో అని చెప్పి రకరకాలుగా చేసిన తర్వాత అన్నీ మా వాడు వెళ్ళి పెట్టి చూసుకున్నాడు. చూస్తుంటే బాగానే లేస్తున్నాయి లెవెల్స్ అన్నీ కూడా. అయిన తర్వాత రాజు ఏంటి ఇలా జరుగుతుంది అంటే నేను చెప్పాను, ఆ పక్కన డామినిక్ ఉన్నాడు, పోనీ నువ్వు మాస్టర్ గురించి మాట్లాడన్నాడు. మాస్టర్ అన్నాను అంతే, ఈకే లేదు శ్రీ లేదు, మాస్టర్ అన్నాను అంతే. శిష్యుమ లేచే నా లైఫ్లో ఫస్ట్ టైం నేను చూస్తున్నాను అసలు ఇది. మనం స్వామీజీ డివోటీని కాదని ఎవరున్నారు అన్నాను. అంటే మరి ఏంటి అసలు లేవలేదు కదా అన్నాడు. అంటే లేవమన్నా. మాస్టర్ అన్నానండి ఫస్ట్ లేచి ఏమైపోయింది తెలుసా, సబ్జెక్ట్ వరల్డ్ ఆబ్జెక్ట్ వరల్డ్ ఉంటాయి కదా, సబ్జెక్టివ్ వరల్డ్ పక్క ఉండేటటువంటి వైబ్రేషన్స్ అని జీజన్ పైకి స్క్రీన్ పైకి వెళ్ళిపోయినవి, ఆబ్జెక్టివ్ పక్క ఉండేటటువంటి లైన్స్ ఉంటాయి కదా, ఆ వేవ్స్ తిరుగుతున్నాయి కిందన. అంటే 10% కూడా పైకి లేవాలా. అడిగాడు స్విట్జర్లాండ్లో ఎవడొచ్చినా కూడా ఇటుపక్క పైదాకా లేస్తాయి, ఇటుపక్క తిరుగుతుంటాయి, ఇలా తిరుగుతుంటాయి, నీకు ఇటుపక్క ఏంటి ఇలా తిరుగుతున్నాయి, ఇటుపక్క తిరగట్లేదు అన్నాడు. అంటే బ్యాంక్ బ్యాలెన్స్ బట్టి ఉంటుందని చెప్పాను. బ్యాంక్ బ్యాలెన్స్లు బాగా ఉండి ప్రేయర్ చేస్తున్నా, పూజ చేస్తున్నా, హోమం చేస్తున్నా, ఎవరు మనుషులు కలుసుకున్నా నాకేంటి అన్న వాళ్ళందరికీ పైకి లేస్తారా?
ఆతలాడికి ఏం చేయాలనుకోండి, ఇవి ఈ పైకి లేస్తాయి, ఇది తేడా ఏదంటే అప్పుడు అన్నాడు కరెక్ట్గా స్విట్జర్లాండ్ కావాలన్నాడు. ఎందుకు కావాలి స్విట్జర్లాండ్ కంటే, స్విట్జర్లాండ్కి ఈ పైకి లేస్తున్నాయి కదా, నీకు ఈ పైకి లేస్తున్నాయి కదా, సరిగ్గా బ్యాలెన్స్ అవుద్ది, నువ్వు కరెక్ట్ మ్యాచ్ రాజు స్విట్జర్లాండ్కి అన్నాడు. నేను కరెక్ట్ మ్యాచ్, ఇప్పుడు కూడా నా టికెట్లు వాళ్ళే పెడతారు నేను చెప్పాను. ప్రపంచంలో అమెరికా వెళ్తే ఎన్ఆర్ఐస్ ఉంటారు, పనికి వాళ్ళు వాళ్ళు ఏం చేయరు అసలు. అక్కడ వాళ్ళు స్కాట్లాండ్ వెళ్తాను, చాలామంది అక్కడ మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది, మన హిందీ వాళ్ళు ఎక్కువ మంది, నేను స్కాట్లాండ్ తక్కువ మంది ఉంటారు, అక్కడ కూడా మనకేం ఉపయోగం జరగదు. ఆ 2 కంట్రీస్ నా టికెట్లు నేను పెట్టుకెళ్ళాలి. స్విట్జర్లాండ్ వాళ్ళే నాకు ఇన్ని కంట్రీస్ టికెట్స్ వాళ్ళు పెడతారు, వాళ్ళు నువ్వు కరెక్ట్గా చెప్పావు, నువ్వు మ్యాచ్ సరిపోతుంది 2కి అని చెప్పా. మాస్టర్ అంటే అది, మాస్టర్ అన్న పదం చాలు అసలు. సివి ఈకేలు కూడా అక్కర్లే అసలు, టక్లైన మాని మన ఉద్దేశం చెప్పట్లే. సాధన అలా ఉంటుంది. ఓంకారం చేసేవారు బాగా బాగా ఫుల్గా పీకుతున్నారు, ఎందుకు గ్రూప్లో ఫుల్గా పీకుతాం మనం. అది కామన్ ఫంక్షన్లో అట్లా అందరూ కలిపి చేస్తారు కాబట్టి ఓంకారం ఫుల్గా వేస్తాం మనం. కొంత గ్రూప్ కలిసి సాధన చేసుకుంటాడు, మనం మారుస్తాం మధ్యలో, మనకు వచ్చిన విధానంగా మార్చి ఏ రకంగా దాన్ని మారిస్తే ఏ రకంగా ఎనర్జీ లెవెల్స్ బాగా పనిచేస్తాయి అనేది వచ్చిన గ్రూప్ని పెట్టుకుని మారుస్తుంటాం. కొత్తగా ఇంక్లూడ్ అయితే వాళ్ళకి ఆ సిస్టమ్ తెలియదు కాబట్టి పాపం ఏదో వెళ్తారు. స్విట్జర్లాండ్లో నేను ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ స్విట్జర్లాండ్లో చేస్తాను, ఎప్పుడు నేను ఇండియాలో చేయను అసలు. ఎందుకంటే ఎనర్జీ లెవెల్స్ వాళ్ళు బాగా పట్టుకుంటారు, వాళ్ళు అసలు ఏం చెప్పక్కలే అసలు. వాళ్ళకి క్లాస్ అంతా చెప్పిన తర్వాత ఎట్లా ఉందిరా అంటే వాడి యాక్చువల్గా ఆ ప్రాసెస్లో ఏం జరుగుతుందో, ఏదైనా ఒక ప్రేయర్ కానీ మెడిటేషన్ కానీ ప్రాణాయామం చెప్పినప్పుడు యాక్చువల్గా శరీరంలో ఎట్లాంటి మార్పులు జరుగుతాయో, ఎట్లాంటి వైబ్రేషన్స్ పుడతాయో అది మనం ఎక్స్ప్లెయిన్ చేయను వాళ్ళకి. ఇవాళ ఈ ప్రాణాయామం చేద్దాం, ఇవాళ మనం ఈ మెడిటేషన్ చేద్దాం, ఇవాళ ఓంకారం అట్లా చేద్దాం అని అనుకున్నప్పుడు ఆ ప్రాసెస్ చెప్పేసి ఊరుకుంటాను నేను. దాంతో అరగంట 30 గంట మేము ప్రాక్టీస్ చేసిన తర్వాత వాళ్ళని అడిగితే యాక్చువల్గా ఆ ప్రాసెస్లో ఎట్లాగా ఎనర్జీస్ లెవెల్స్ పెరుగుతాయో, ఎట్లాగా వాళ్ళకి ఆ రకమైన వైబ్రేషన్ ఫీల్ అవుతారో ఎగ్జాక్ట్ చెప్తారు వాళ్ళు. అప్పుడు నాకు అది లెసన్, వాళ్ళకి కాదు. నేను ఫస్ట్ అక్కడ చేస్తాను, సెకండ్ హైదరాబాద్లో చేస్తాను. చేసిన తర్వాత 20 years 30 years పోయిన తర్వాత మచిలీపట్నంలో చేస్తాను. చాలా సంవత్సరాలు చాలా టైం తీసుకుంటాను నేను, ఒకటో ఈసారి వెళ్ళినప్పుడు నేను ఓంకారాన్ని వాళ్ళకి మార్చి ఇట్లా చేద్దాం అన్న తర్వాత క్లాస్ అంతా అయిపోయిన తర్వాత ఒక పిచ్చిదానిలాగా అసలు అమ్మాయి నా చాలా చికాకు, అసలు చాలా చికాకు. అసలు ఈ అమ్మాయి అంటే 50 years అంతా ఉంటాయి, చాలా చికాకు అనమాట. అది పిచ్చిదాలాగా ఉంటుంది, చాలా మంచి ఆమె, ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి వస్తుంది బాబు, బొల్లలు కూడా వస్తుంది. టికెట్లు రోజుకి హోటల్కే 10,000 అవుతుంది పాపం, ఉన్నాయి ప్రతి రోజుకి హోటల్కి 10,000 అవుతుంది పాపం వాళ్ళకి. ఫుడ్కే ఎన్నిక వెళ్తే 15,000 రూపాయలు అవుతుంది. అవన్నీ పెట్టి 4 రోజులు నా క్లాసులకు వస్తారు పాపం వాళ్ళు. వచ్చిన తర్వాత అంత అయిన తర్వాత అంది, లాస్ట్ టైం నువ్వు మాస్టర్ గారి తాలూకు రాజయోగ మార్గంలో పైనుంచి వెలుగు కిందకి దిగి వస్తుందని చెప్పావు కదా, నువ్వే ఇప్పుడేంటి ఓంకారం కింద నుంచి, ఓంకారం కాదనుకోండి, ఇప్పుడేంటి నువ్వు కింద నుంచి అసెండింగ్ ఆర్డర్ చెప్తున్నావు, డిసెండింగ్ ఆర్డర్గా చెప్పావు లాస్ట్ టైం మాస్టర్ జీకే గారి, మాస్టర్ జీవి గారి రాజయోగ మార్గంలో పైనుంచి కదా కింద దిగి వస్తుంది వెలుగు అని చెప్పావు నువ్వు, ఇప్పుడు నువ్వేంటి కింద నుంచి పైకి చెప్తున్నావు, సంహో నాకు ఇదేమీ నచ్చలేదు అంతే. అసలు ఆ ఫ్యాక్టర్స్ ఉండాలి, అసలు నచ్చలేదని కాదు, నాకంటే లోపలే ఆ ఎనర్జీ లెవెల్స్ నేను ఫీల్ కాలేకపోతున్నా అని చెప్పడం అనమాట. ఆమె ఇంగ్లీష్ రాదు, ఈ ట్రాన్స్లేట్ చెప్పింది, నేను ఎప్పుడు నచ్చకపోవడం కాదు, దానికి అసలు ఆ లోపలే ఎనర్జీ లెవెల్స్ రావట్లేదని చెప్పి, సరే మసలో ఉదయం 6 గంటలకు వేరే కలుస్తాం మేము, రెగ్యులర్ క్లాస్ వాళ్ళు కాకుండా 6 గంటల 10 మంది కలుస్తారు పొద్దుట 6 గంటలకి చేసి మనం పైనుంచి కింద చేద్దాం వేళ అని అడిగా, అని చేద్దాం అన్నారు. పైనుంచి కింద అందరూ ఒకసారి బాగా వేసవకాలంలో చల్లగాలి వచ్చినట్టు ఒకసారి అందరూ కూడా అమ్మయ్యా నువ్వు మార్చిన తర్వాత నిన్నంతా మేము చాలా అన్కంఫర్టబుల్గా ఉన్నావు, అసలు చాలా గందరగోళంగా ఉండింది రాజు, ఎప్పుడైతే నువ్వు మళ్ళీ పైనుంచి కిందకి మార్చావో అద్భుతంగా ఉంది, ఇలా చేసుకుందాం మనం ఇక్కడి నుంచి క్లాస్లో మార్చేసే అన్నారు. ఎంత ఆనందం వేస్తుంది, చాలా ఆనందం వేస్తుంది. సార్ వాళ్ళతో కలిసి ఒక 3-4 days ఉంటే వాళ్ళకి కాదు మనకు వస్తుంది ఎనర్జీ, మనకు వస్తుంది హీలింగ్, ఎంత ఆనందం వేస్తుందో అని చెప్పాను. అట్లా కాదులే, ఇది నేను హైదరాబాద్లో చెప్పాను, నేను ఇది అదే నాకు గుర్తుండిపోయి నేను అదే ప్రాసెస్ ఇక్కడ మీకు కంటిన్యూ చేశాను, లేదా మార్చేసుకోండి, మీరు పైనుంచి మాస్టర్ మార్గంలో పైనుంచి కిందకి చేసుకోండి, వదిలేండి నేను చేసిన పొరపాటు అని చెప్పి మార్చేసి ఆ సిస్టమ్ మార్చేసి చేశాను. అది మీ అందరికీ ఫ్రెంచ్ భాషలాగా ఉంది కదా, పైనుంచి కిందకి చేస్తే ఏంటి, కింద నుంచి పైకి చేస్తే ఏంటి, ఎడ చేస్తే ఏంటి, చేసిందే కదా అన్నట్టుగా ఉంటుంది. ఏం చెప్తున్నాను మీకంటే, ప్రేయర్లో
నిజంగా ఎవరికైనా ప్రేయర్ అంటింది అంటే మాస్టర్ గారు, మాస్టర్ అనే పదం అనేది పలికేటప్పటికే ఆ నమ్మకాలు అపనమ్మకాలతో సంబంధం ఉండదు జీవితంలో. వాడికి జీవితంతో ఆయన వెళ్ళిపోతుంటాడు అంతే. వాడు కష్టాలతో వెళ్ళిపోతుంటాడు, సుఖాలతో వెళ్ళిపోతుంటాడు. సుఖాలు ఊరిక ఎగిరి గంతులేడు. మీకు తెలుసా, చాలా కాలం భగవంతుడి కష్టాలు ఎందుకు పడతాడు తెలుసా? సుఖం వస్తాడు ఇక పతనం అయిపోతాడు వాడు. ఇంతకాలం అలా పట్టి 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 అలా అట్టు పెట్టుకుంటాడు ఆ పవర్టీని, బీదరికాన్ని. ఒక్కసారి వచ్చిందనుకోండి, వాడికి ఏదైనా వచ్చిందనుకోండి, ఇంతకాలం నన్ను ప్రపంచాన్ని మీద పడి ఏడుస్తారు, ఇంతకాలం ఏడిపించారు కదా, ఇంతకాలం నన్ను మీరు చిన్నచూపు చూశారు కదా, ఇంతకాలం మీరు నన్ను పట్టించుకోలేదు, ఇప్పుడు చిక్కుతాను మీ సంగతి. అదే చెప్తున్నాను మాస్టర్, ప్రతీకార వాంఛ. ఆ సీడ్స్ ఉంటాయి, ఆ ముళ్ళ కంపల, ఆ ముళ్ళ చెట్ల తాలూకు సీడ్స్ ఉంటాయి, అవి లోపుకు పోయేంత వరకు జీవితం మారదు. పోవాలి, లోపు నుంచి పోవాలి. అవి పోయేంత వరకు జీవితంలో అసలు జీవితానికి అభివృద్ధి అన్నారు మాస్టర్ గారు. ఆ అభివృద్ధి అనేటటువంటిది స్టార్ట్ కాదు లోపు నుంచి. గుర్తుపెట్టుకోండి. ప్రార్థన సమయంలో ఎవరో నీ విరోధి అయినను నీ అది ఎందుకు చెప్పాను మీకంటే, ప్రేయర్ చేసేటప్పుడు అసలు అనన్యాసింతయంతోమాం అన్నట్టుగానే ప్రేయర్ చేయాలి. సంకల్పం అంటే నేను ప్రేయర్ చేసుకుంటున్నాను మాస్టర్ గారు అని చెప్పడే సంకల్పం అంతే. ఇందుకోసం చేసుకుంటున్నాను మాస్టర్ అని చెప్పలేదు. లోకా సంస్థ భవంతు మాస్టర్ దాంతో ఎండ్ చేస్తారు. ఎవరో ఏదో చెప్పినారని కానీ, ఇతరులు ఏవో వ్రాసి ఇచ్చినారని కానీ వేటిని మీరు విశ్వసించి అనుకరించవలదు. నేను నిర్దేశించిన వారి వలన మాత్రమే సాధనకు సంబంధించిన వాటిని పొంది అనుకరించుడు. ఇప్పుడు సివి గారి మీద రాత్రి సరస్వతి నేను మాడుకుని సరస్వతి అంటుంది. ఓరి ఎంతమంది చెప్పేస్తున్నారు లెక్చర్లు సివి గారి మీద, ఎన్ని రకాలుగా చెప్తున్నారు, పిచ్చెక్కిపోతుంది. అవన్నీ అవి సివి గారు కూడా తెలియదే అని చెప్పారు. ఇప్పుడు అందరూ చెప్పేటటువంటి విషయాలు నీకు నాకు తెలియకపోతే పెద్ద ఆశ్చర్యం లేదు, సివి గారికి తెలియ అసలు. ఎందుకు? ఆయన గురించి వీడి పైత్యం, ఆయన గురించి కాదు. అందుకే మీరు మాస్టర్ లెక్చర్లు ఎన్ని మాస్టర్ లెక్చర్లు కొన్ని వందల వేల గంటల లెక్చర్లు ఉంటాయి. ఈ వేల గంటల లెక్చర్లు వినండి, సివి గారి గురించి మాస్టర్ చాలా తక్కువ చెప్తారు. ఇదే తెలుసా చెప్తారు మాస్టర్ గారు. ఇప్పుడు ప్రార్థన సమయంలో ఏవైనా సంఘటనలు మీకు కానీ ఇతరులకు కానీ సంబంధించినవి జరగబోనవిగా ఏవైనా కనిపించినా వినిపించినా ఆ యథార్థములుగా భావించి ఎవరికి చెప్పరాదు. ప్రార్థన సమయంలో ఏవైనా సంఘటనలు మీకు కానీ ఇతరులకు కానీ సంబంధించినవి జరగబోనవిగా మీ ఏవైనా కనిపించినా వినిపించినా ఆ యథార్థములుగా భావించి ఎవరికి చెప్పరాదు. మనకేదైనా అనిపించి అతరుల గురించి వాళ్ళకి బాగుంటలేదేమో, వాళ్ళకి బాగుంటుందేమో, ఇలా అయిపోతున్నాం. ఈ పైత్యం అంతా పెరిగిపోతుంది బాగా. ప్రేయర్లోంచి లేవంగానే ఇప్పుడు నేను అన్నాను అనుకోండి, ప్రేయర్ అంతా అయిపోయింది, అది లేచి ఇట్లా అనిపించిందని చెప్తే నమ్ముతారు కదా, నమ్మకపోతే అక్కడ కూర్చోరు కదా. అది స్టాండర్డ్ కాదు చెప్తున్నారు మాస్టర్ గారు. సొత్తు నగ భోగముల కొరకే ఎవరినూ ఈ యోగం చేయరాదు. సొత్తు అంటే ఏంటి? పైసా. నగ తెలిసిందే కదా. భోగాలంటే కంఫర్ట్స్ అన్నమాట. కొరకే ఎవరినూ యోగం చేయరాదు. ఈ జన్మమునందే బ్రహ్మత్వము పొందుటకు ఉన్నతోన్నత స్థితి జ్ఞానము అవసరమైనందున అందుకు తగు ఫిట్టింగ్ కొరకు ఈ సాధన కడు శ్రద్ధ అంకిత భావంతో చేయవలసినది స్పష్టంగా మాస్టర్ గారు చెప్పారు, శ్రీదేవి గారు. అందుకే పుస్తకాలు చదువుకుంటూ ఉండాలి. డబ్బుల గురించో పదవుల గురించో కంఫర్ట్స్ గురించో మరో దాని గురించో వాటి గురించో యోగం చేయొద్దు. ఈ జన్మమునందే బ్రహ్మత్వము పొందుటకు ఉన్నతోన్నత స్థితి జ్ఞానము అవసరమైనందున అందుకు తగిన స్థితి ఫిట్టింగ్ కొరకు, ఫిట్టింగ్ అంటే బాడీ కానీ మైండ్ కానీ ఇవన్నీ కూడా ఫిట్ అవ్వడం గురించి ఈ సాధన కడు శ్రద్ధ అంకిత భావముతో చేయవలసినది. దాన్ని చేసుకోవాలి చెప్తున్నారు మాస్టర్ గారు. ఇది చాలా కష్టం ఇది. అందుకే బతుకు శరీరంలో మాస్టర్ గారు లాంటి వాళ్ళు, పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు అంటే నిస్సంగులైనటువంటి వాళ్ళు, వైరాగ్యం పరిపూర్ణంగా ఉన్నటువంటి వాళ్ళు, శ్రద్ధ అనేది పరిపూర్ణంగా ఉన్నటువంటి వాళ్ళు, తను చెప్పేది తన జీవితంలో ఆచరించేటటువంటి వాళ్ళు మాస్టర్ గారు లాంటి వాళ్ళు అన్నట్లయితే డైరెక్షన్ చెప్పే పదవాడతాం మనం. అది లైఫ్లో చాలా అవసరం. అది డైరెక్షన్ లేకపోతే గాలి తెగిన తాడు తెగిపోయినట్టు గాలిపటంలాగా అలా అలా అట్లా 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 వెళ్ళిపోతూ ఉంటాం. డైరెక్షన్ అంటే అలా వెళ్ళిపోవడానికి లేదు. ఫిజికల్గా గురువు ఉండి ఉన్నప్పుడు వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు కూడా గురువు ఫిజికల్గా వెళ్ళిపోగానే చూసారా, ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు, డిసిప్లిన్ తల్లిదండ్రులు ఉంటారు. పిల్లలు నాన్న సినిమాకి వెళ్తా ఉంటే తను నోరు మూసుకోవాలి, తర్వాత వెళ్దాం అన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. అట్లా ఏదో పిచ్చిమలు చేస్తూ ఉంటారు. నెలకోసారి చాలా ఏదో కండిషన్ పెడతారు.
అమ్మ నాన్న వెళ్ళిపోయారు అనుకోండి, ఊరు వెళ్ళిపోయారు అనుకోండి, వెంటనే పిల్లలు అనుకుని ఎగిరి గంతులేదు, సినిమాలకు వెళ్ళిపోరా. మాస్టర్ గారు ఎప్పుడైనా క్యాంప్ వెళ్తే ఆయనతో వెళ్దాం అనుకున్నాడు కొంతమంది, మమ్మల్ని రమ్మనకపోతే బాగుందని రెండో బ్యాచ్లో ఎప్పుడు నేను ఉండేవాడిని. ఎందుకు ఆయనతో క్యాంప్కి వెళ్తే మళ్ళీ ఆడికి వెళ్ళాక మళ్ళీ మందులు మళ్ళీ లెక్కలు అన్నీ ఇవ్వాలి. అదే ఆయన వెళ్ళిపోయారు అనుకోండి, రోజుకి 18 గంటలు 20 గంటలు పని చేసి ఉంటాం కదా, వెళ్ళిపోయారు అని చెప్పి వెంటనే మ్యాట్ని ఉంటే మ్యాట్ని, మార్నింగ్ షో అంటే మార్నింగ్ షో, ఫస్ట్ షో అంటే ఫస్ట్ షో వెళ్ళిపోయి ఆయన రాగా ఎన్ని సినిమాలు చూసారా, ఎన్ని వచ్చే లోపల అంటే రాగా అదే అడుగుతారు ఆయన, ఎన్ని సినిమాలు చూసారా అంటే 5-6 చూసారండి. ఇంక సర్లే పని చేయండి లెక్చర్లో అదొక సినిమాలో ఇంట్రెస్ట్, ప్రేయర్ కన్నా. అది ప్రేయర్ అయినా మాస్టర్ గారు సినిమాలు మాత్రం మాండవిడని అని అంటుండేవారు మాస్టర్ గారు. అదో సరదా అని అనిపించుకోవడం. అందువల్ల మా శరీరంతో మాస్టర్ గారు లేకపోతే ఎవరిలో అయితే సంస్కారం లోపల నిజంగా సంస్కరించబడదో వాడు ఒరిజినల్ సంస్కారాలు పోవు. నేను చాలా మాట చెప్పాను మీకు. పరిస్థితులు అనుకూలించక సీట్స్ మొలకెత్తో తప్ప పరిస్థితులు అనుకూలిస్తే ఆడు ఒరిజినల్ సీట్ బయటకు వస్తుంది. ఆ తొమ్మొక్క ఉందో పిచ్చి మొక్క ఉందో ఏ మొక్క ఉందో, పిచ్చి మొక్కలు ఉంటాయి కదా, ఆ సీట్స్ పరిస్థితులు అనుకూలించక అలా పడి ఉంటాయి, అలాగా రిగుతుంటాయి అన్నమాట. ఎప్పుడే పైకి వెళ్దామని పరిస్థితులు అనుకూలించగా అణిగిమడిగి ఉండడమే. పరిస్థితులు అనుకూలిస్తే చల్లైపోతాయి. అందుకే అలాగా వామనుడు ఆ బలిచక్రవర్తికి నెత్తి మీద కాలు పెట్టినట్టు అటు పెట్టించుతాడు. అటు పెట్టిస్తే తీసిన దాకా తీస్తే చల్లరైపోతాడు వీడు. అంటే ఇంకో 100 జనంలో పడుతుంది, ఇంకో 100 జనంలో పడుతుంది మళ్ళీ ఆ నెత్తి మీద. అందుకే నెత్తి మీద కాలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా, ఆ కాలు తీసుకోవడం ప్రయత్నం చేయకూడదు. ఇంతే కావచ్చు అని చెప్పి దాంట్లో సాటిస్ఫై అయిపోతే అక్కడ సొల్యూషన్ తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేయాలా. సాధనలోకి వెళ్తే తను ఎక్కడ ఫెయిల్ అవుతాడో, ఎందుకు ఫెయిల్ అవుతాడో చూసుకుని దాన్ని రెక్టిఫై చేసుకుంటాడు. సక్సెస్ ఆ రోజులు వస్తుందండి. 84లో స్కూల్ పెట్టామండి, ఉదాహరణకి 20 మంది పిల్లలండి. ఆ 20 మంది పిల్లలు 100 మంది పిల్లవడానికి నానా బాధలు పడుతుండేవాళ్ళు అండి. అప్పుడు నాతో చాలామంది ఉండేవాళ్ళు. అందులో యాక్షన్ చేసేవాళ్ళు అంటే పనులు చేసేవాళ్ళు, ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళు అంటే పనులు చేయకుండా ఎక్కువ షో కొట్టేవాళ్ళు. రకరకాలు అలాగా పెరుగుతూ వచ్చారండి. ఆ 100 నుంచి 300 అవ్వడానికి మా చాలా సంవత్సరాలు పట్టిందండి. ఈ మధ్యకాలంలో కొంతమంది ఉండి ఈ స్కూల్లో అంటే ఎందుకన్నా ఎక్కువ జీతాలు రావాలి అని చెప్పి వేరే స్కూల్స్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారండి. వేరే ఎక్కువ జీతాలు ఇస్తారన్నా కూడా వెళ్ళిపోకుండా పక్క స్కూళ్ళలో మీ జీతం ఎక్కువ వెళ్ళిపోకుండా ఎట్టి బస్ కూడా బాలభవన్ని వదిలిపెట్టిన అని అనుకున్న వాళ్ళందరూ కూడా బాలభవన్లో వాళ్ళు కూడా పనిచేశారండి. వాళ్ళందరూ బీఈడీ రాసి డిఎస్సీలు వచ్చి హ్యాపీగా ఇప్పుడు సెటిల్ అయిపోయి ఒకరికి 50,000, 60,000, 70,000 రూపాయలు సార్లు ఇస్తూ ఉన్నారండి. ఇంకొంచెం 600 నుంచి 300 నుంచి 600కి వెళ్ళడానికి చాలా సంవత్సరాలు పెట్టిందండి. ఆ బిల్డింగ్ కట్టేటప్పటికి కానీ 600కి వెళ్ళలేదండి. ఆ బిల్డింగ్ వచ్చేటప్పటికల్లా అయ్యో బిల్డింగ్లు కడుతున్నారు, ఇల్లు ఏమైపోతుందో డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుని అట్లా అనుకున్న వాళ్ళు కొంతమంది జారిపోయారండి. ఇప్పుడు అట్లాగా అప్పటికి ఇప్పటికీ 4 సార్లు నేనే మిగిలామండి. రామప్రసాద్ గారు స్కూల్ గురించి చెప్తున్నాను మీకు. మధ్యలో కూడా సార్ వాళ్ళు మధ్యలో జాయిన్ అయ్యారండి. 84లో నాతో పాటుగా స్కూల్ 84లో పెట్టినప్పుడు 87, 88 ఆ ప్రాంతంలో నాతో పాటుగా వచ్చి పనిచేసినటువంటి వాళ్ళు అప్పుడు జీతం ఎంత ఇచ్చుంటాం వాళ్ళకి 150 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు ఇచ్చుంటామండి. ఇప్పుడు 1200 సంతకు వచ్చిందండి. ఒక అంపైర్ నిర్మాణం జరిగిందండి. వెళ్ళిపోయిన వాళ్ళందరూ మంచి సంకల్పంతో మన పద్మజ లేకపోతే మన కళ్యాణ్ అందరూ ఉన్నారు. వీళ్ళందరూ చాలా మంచి అవకాశాలు వచ్చినాడు. కాంపౌండ్ నుంచి బయట అడుగు పెట్టలేడు. వాళ్ళు చాలా మంచి టీచర్లు. వాళ్ళ కాంపౌండ్ నుంచి బయట అడుగు ఇప్పుడు కూడా చాలా మంది టీచర్లు మాదిరి ఉంటారు. ఎక్కువ జీతం స్థానం కాంపౌండ్ నుంచి బయటకు వెళ్ళరు. వాళ్ళు బాగుంటారు. ఎక్కడ 84, ఎక్కడ 2017 అండి. అంటే 16, 17 అంటే 33 సంవత్సరాలు, 33 ఇయర్స్. 33 ఇయర్స్ నుంచి చెక్కు చదవకుండా అట్లాగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు కూడా ఏం ఆశించకుండా పనిచేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. చూసారు ఎంత నమ్మకం అపనమ్మకం ఉంటుంది. లోపల ఏంటంటే అది ఎవడన్నా పైకి ఎక్కించి నువ్వు పని చేయి అంటే వాడు గ్యారంటీ ఎవడిస్తాడు? వీడికి నువ్వు పని చేయరా, నీకు తర్వాత స్కూల్ 1200 సంతం అవుతుంది, నువ్వు నాతో కూడా పని చేయి, నీ జీతాలు పెరుగుతాయని ఎవడు గ్యారంటీ ఇస్తాడు? వాడికి ఎవడిస్తాడు? ఇప్పుడు రోడ్ల మీద చెప్పి తిరుగుతుంటారండి. మా వాళ్ళే స్కూల్ డెవలప్ అయిపోయింది, ఎంత చేంజ్. మీ ఏం చెప్తారు రాజారు అంతే, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? రాజారు ఎక్కడున్నారు? స్కూల్లో పనిచేసిన అందరూ ఎక్కడున్నారు? అందుకే ఎప్పుడు కూడా లోపు నుంచి ఎప్పుడు చెప్తుంటామా, పైనుంచి చెప్పిన ఇన్ఫర్మేషన్ తప్ప లోపు నుంచి రావాలి.
లోపల నుంచి రావాలి. పైనుంచి ఇచ్చేది ఇన్ఫర్మేషనే. అంటే ఆ దీక్ష పట్టుదల అనేది చూసారా, ఆ దీక్ష పట్టుదల అనేది అది ఉన్నప్పుడు ఏమని చేస్తారు, లోపు నుంచి పైనుంచి సద్గురు అని చెప్పాలి, లోపు నుంచి రావాలి. అది గైడ్ చేయడం మొదలెట్టాలి. అక్కడ ఇది ఉండకూడదు, ఇదే ఉండాలి. అప్పుడు మాస్టర్ గైడ్ చేస్తారు. డైరెక్షన్ అనేది చాలా ఈజీ కాదు, డైరెక్షన్ అనేది చాలా కష్టం, చాలా కష్టం. మహా డైరెక్షన్ ఇచ్చి మధ్యలో పడి వెళ్ళరా అన్నారు. ఆయన పంపించే 4 years పోయితే చనిపోయారు. నాకు అర్థం కాదు, ఉండాలి వెళ్ళిపోవాలనుకున్నా కుదరట్లేదు. నా లైఫ్లో నేను చాలా అవకాశాలు మిస్ అయిపోయి ఉండొచ్చు. నేను చాలా గొప్ప గొప్ప అవకాశాలు నేను మిస్ అయిపోయి ఉండొచ్చు. నేను పెద్ద కేజీ అన్నాడు గురించి తెలియదు నాకు. డైరెక్షన్ ఏంటంటే ఆయన లోపు నుంచి నాకే గట్టిగా రావట్లేదు, పైనుంచి చెప్పడానికి ఆయన లేరు, నేను ఏం చేయాలో నాకు తెలియదు. దానిలో నేను నష్టపోతాను. అందులో ఏం చేస్తాను, మచిలీపట్నం నా సుటైన ఊరు కాదు, మచిలీపట్నం తాలూకు మైండ్ సెట్ నాకు సెట్ కాదు, మచిలీపట్నం తాలూకు మనుషుల ప్రవర్తనలు నాకు సెట్ కావు, మచిలీపట్నంతో ఏ రకంగా నాకు సెట్ కాదు. ఇట్స్ ఫైనల్. ఇది నా వేవ్ లెంత్కి, నా వర్క్ స్టైల్కి, నా వేవ్ లెంత్కి, నా టీచింగ్ స్టైల్స్కి మచిలీపట్నంలో నాతో పాటుగా కరెక్ట్గా ట్యూన్ చేయగలిగినటువంటి వాళ్ళు నాగలింగేశ్వరరావు అక్కడ ఉన్నాడేమో అసలు తెలియదు నాకు. అది కూడా ఏంటి, నా వేవ్ లెంత్ మైండ్కి సూట్ అయినటువంటి ఫిజికల్ వర్క్లో సూట్ అయినటువంటి ఆయన కాదు. మచిలీపట్నంలో ఒక నాగేశ్వరరావు ఒక ఆయన ఉన్నాడేమో, రెండోవాడు నాకు కనిపించదు ఈ ఊరిలో. అప్పుడు నిజంగా నేను ఎందుకు కూడా మచిలీపట్నంలో అప్పుడు ఎలా ఫిక్స్ అయిపోతుంది తెలుసా, తెలియదు. నా మాస్టర్ పంపించారు మచిలీపట్నం, నాకు ఎందుకు పంపించారో తెలియదు. వచ్చారా అని చెప్పడానికి ఎవరు లేరు ఇప్పుడు నాకు. న్యాచురల్గా నేను ఏదో న్యాచురల్ సొల్యూషన్ ఏదైనా వచ్చి వెళ్ళే పరిస్థితి తప్పిస్తే నాతో నేనుగా ప్రపోజ్ చేసి వెళ్ళలేను మచిలీపట్నం నుంచి. ఎందుకంటే పంపించినా లేరు ఇప్పుడు చెప్పడానికి. అప్పుడు ఏం చేయాలి తెలుసా, సాటిస్ఫై అయిపోవడం కాదు, నా ప్రపంచం నేను క్రియేట్ చేసుకోవాలా, నా వర్క్ నేను క్రియేట్ చేసుకోవాలా, నా ఫ్యూచర్ నేను క్రియేట్ చేసుకోవాలా, నా లైఫ్ నేను నా సాధన నేను క్రియేట్ చేసుకోవాలంటే కట్ చేసేయాలి మొత్తం అంతా. చుట్టుపక్కల అంతా టకటకటక్కడ మొత్తం బ్యారికేడ్స్ లాగా పెట్టుకుని ఆ మధ్యలో నేను వర్క్ చేసుకోవాలి. మిగతా అంతా నటనే అనుకుంటా. చాలా క్లోజ్ అని ఎవరు ఉంటారు ప్రపంచంలో. క్లోజ్ ఎవరంటే అది కేవలం నటనే. అది ఎందుకు, మాస్టర్ మార్గంలో పనిచేసేవాళ్ళు కావాలి. మాస్టర్ మార్గంలో వాళ్ళ అభివృద్ధి అంటే స్పిరిచువల్ లెవెల్లో అభివృద్ధి చెందడం కోసం వాళ్ళు వర్క్ చేసిన వాళ్ళు కావాలా, ప్రపంచంలో 10 మందికి పనిచేయడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు కావాలా, ఏమీ ఆశించకుండా పనిచేయడం కావాలా. మనకేం తెలుసా, పని చేస్తే ఏదో వస్తుందిలే, పూజ చేస్తే ఏదో వస్తుందిలే, సత్కారం చేస్తే ఏదో వస్తుందిలే అని ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అక్కడ తెలియకుండా ఉంటుంది లోపల అంతరాంతరాలు. ఎందుకంటే ఆ జీన్ అలాగా ప్రోగ్రామ్ అయిపోయి ఉంటుంది మనలో. చాలా కష్టం ఓవర్కమ్ చేయడం. సాధనలో మొట్టమొదటి పోవాల్సిన సీడ్ అదే, నిష్కారణమ హరిభజన చేయచుందరు. కారణమే ఉండదు, ఎదుర్కొంటే కనిపిస్తుంటుంది, ప్లాట్ఫామ్ కనిపిస్తుంది. ఎంత గ్రోత్ నిజంగా. మన స్కూల్ ఉన్నందుకు 10 ఫ్యామిలీస్ బతకాలి స్కూల్ మీద. ఎవరి గురించి ఊర్లో వాడి గురించి ఎదుర్కోగలంటే 10 ఫ్యామిలీస్ స్కూల్ మీద బతకొచ్చు, కంఫర్టబుల్గా బతకొచ్చు. ఈ 12 శాతం 3,000 శాతం మనం చేయొచ్చు. మన స్కూల్కి ఉండే పొటెన్షియాలిటీకి, మన స్కూల్కి ఉండే మంచి పేరుకి. నేను చేయను, ఎందుకంటే నా తలకు మించిన భారం అయిపోతుంది. అది నేను ఆ కంఫర్టబుల్ ఎప్పుడు నేను వదిలిపెట్టుకోను. ఎందుకు నేను మీకు చెప్తున్నానంటే ఆ జీన్ లోపల ఉంటుంది, పుట్టుకతో వస్తుంది జీన్. చాలా కష్టం ఆ జీన్ పోవటం. అదే రక్తబీజుడు అంటే పోతుంది. ఊరికే మాట్లాడుకోవడానికి కోసం ఉపయోగపడుతుంది తప్ప జీవితానికి ఉపయోగపడదు. ఇప్పుడు జీవితం అన్సెటిల్గానే ఉంటుంది, ఎందుకంటే అన్సెటిల్గా జీవితం ఇన్ని సంవత్సరాలు అన్సెటిల్గా జీవితం ఉంటుందంటే నీ పాత్ కరెక్ట్ కాదు. ఆలోచన విధానంలో చాలా తేడా ఉంది. దోషంతో కూడి ఉన్నటువంటిది. నేను అంతే, నాకు చాలా రోజున హెల్త్ ప్రాబ్లం ఉందనుకోండి, మీరు 2-3 పాయింట్లు యోగంలో గుర్తుపెడతారు. 2-3 పాయింట్లు చెప్తాను, యోగంలో గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఒక హెల్త్ ప్రాబ్లం కనిపించింది అనుకోండి, 2 రకాల పేషెంట్లు ఉంటారు. సాధన లేని పేషెంట్, సాధన ఉన్నటువంటి పేషెంట్. సాధన ఉన్న పేషెంట్ అయినట్లయితే, సాధన ఉన్నటువంటి వాడికి హెల్త్ ప్రాబ్లం ఉంటే ఆ హెల్త్ ప్రాబ్లమ్ని ఖచ్చితంగా తగ్గించుకోవడం కోసం 100% ప్రయత్నం చేస్తాడు. యోగం చేస్తాడా, ప్రాణాయామం చేస్తాడా, అలోపతి మందులు వాడతాడా, హోమియోపతి మందులు వాడతాడా, లేకపోతే మరో మందులు వాడతాడా, ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్ని
ఏదో ఒక రకంగా ఒక సంవత్సరంలోనో 6 నెలల్లోనో 2 సంవత్సరాల్లోనో ఏదో రకంగా ఆ ప్రాబ్లం నుంచి బయటపడడం కోసం ప్రయత్నం చేస్తాడు. ఎందుకు? వ్యాధి అనేటటువంటిది శరీరానికి సహజం కాదు, అది న్యాచురల్ స్టేట్ కాదు, డిసీజ్ కదా. అంటే మన తాలూకు ఈజీకి అది డిసీజ్, అంటే ఈజీకి అది భంగం, అది మ్యాక్సిమం అది సాధన వాడికి. అది జీవితంలో ఒక లోటు ఉందనుకోండి, మనకి లోటు ఉంది జీవితంలో, ఏదైనా ఒక లోటు ఉంది మనకి, ఉద్యోగంలోనో వ్యాపారంలోనో కుటుంబంలోనో ఒక లోటు ఉందనుకోండి. ఆ లోటు నీకెందుకు ఏర్పడింది, పక్కాడికి ఎందుకు ఏర్పడింది? నీలో దోషం ఉంది, ఏదో బలీయమైన పూర్వజన్మ దుష్కర్మ ఉంది. ఈ జన్మలో కూడా ఒక లేనటువంటి ఉండకూడనటువంటి ఆలోచన సరళ ధోరణి ఉంది. అందుకు నీ ప్రాబ్లం సాల్వ్ కాదు. సాధనలో ఉన్నవాడు ఎవరిని చేస్తారు తెలుసా? ఏం చేస్తే ఆ ప్రాబ్లం మీకు ఎక్కువ అవుతుందో ఆ చెడు ముందు మానేస్తాడు. గుళ్ళకి వెళ్ళి గంట కొట్టి నా ప్రాబ్లం సాల్వ్ చేయ అడగడు ముందు. మొట్టమొదట ఏం చేస్తే, ఏం చేయకుండా ఉంటే ఆ ప్రాబ్లం మీకు ఎక్కువ కాదో అది ముందు మానేస్తాడు. డబ్బులు తక్కువ ఉన్నాయనుకోండి, డబ్బులు తక్కువగా ఉంటే 2 కూరలో కూడా 1 కూరలోకి వస్తాడు, 1 కూరలో ఉన్నటువంటి పప్పుచారులోకి వస్తాడు. ఎప్పుడన్నా సరస్వతి ఇంట్లో బాగుండలే అంటే నేను ఏం చేస్తాను తెలుసా, పప్పుచారు చేసి అని చెప్తాను. ఎందుకంటే పప్పుచారు అన్నీ పడేసి మరణ పెడితే పప్పుచారు అయిపోతుంది, చాలా ఈజీ. అది చేసేసి పప్పుచారు వేసేసుకుని తినేద్దామని చెప్పేస్తే ఈజీ ప్రాసెస్ అది. ఆ రోజు కూడా 2 కూరలు కావాలి, నాకు పచ్చడి కావాలి, దాంట్లో నెయ్యి కావాలి, దాంట్లో ఏమన్నా సరే ఏదైనా చేస్తే కావాల్సిందే. నీ జీవితం ఎక్కడ తెల్లారుతుంది? జీవితం అంతా ముష్టి బతుకుతానే సరిపోతుంది. జీవితం అంతా ముష్టి బతుకే. అందులో ఆనందం ఉంటుంది కొంతమందికి, అది వేరే విషయం. అది వేరే విషయం. కొంతమందికి అందులో ఆనందం ఉంటుంది, అడుగుతున్నలో ఆనందం ఉంటుంది కొంతమందికి. సాధనలో ఏం చేద్దాం తెలుసా? ముందు ఏం చేయాలో కాదు, ఏం చేయకుండా ఉంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ముందే చేయడం మానేస్తాడు. అక్కడి నుంచి పాజిటివ్ ఎనర్జీ అనేది పుట్టడం మొదలవుతుంది. ఏం చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అదే మాత్రమే చేస్తాడు, ఇంకోటి చేయడు. అక్కడ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు, ఎవరి సలహాలు తీసుకుంటున్నావు, ఏ పుస్తకాలు చదువుకుంటున్నావు, ఎవరిని స్నేహితులు, అందరూ అక్కడ పనిచేస్తారు. ఎందుకు? మన రోజులు బాగుపడదలుచుకుంటే మంచి వాళ్ళ స్నేహితులు అవుతారు. రోజులు బాగుంటాయి, ఇంకా ఎప్పటికీ రోజులు బాగుపడే పరిస్థితులు ఉంటే ఇలాంటి గ్యాంగే స్నేహితులు అవుతారు. మా స్కూల్లో మేము చూస్తున్నాం కదా, ఈజీగా స్కూల్లో పికప్ చేస్తాం, ఆ పిల్లల్ని బట్టి పికప్ చేస్తాం. మన పోతుంది ఎలా ఉంటుందో. సాధన అనేది చాలా పెద్ద విషయం. అది చాలా సునాయాసంగా, చాలా హాయిగా, ప్రశాంతంగా ఒక ప్రోగ్రాం ప్రకారం ఎన్ని గంటలకు మనం లేస్తాము, ఏం తింటాము, ఏం తాగుతాము, ఎవరితో మాట్లాడతాము, ఏ పని చేస్తాము అనేటటువంటిది ఉంది. ఆ ప్రాబ్లం ఎందుకు మన జీవితంలోకి వస్తుంది తెలుసా? ఆ సాల్వ్ చేసుకోవడానికి వస్తుంది ఆ ప్రాబ్లము. ఆ సాల్వ్ చేసుకుని తీరాల. సాల్వ్ చేసుకోకపోయినా సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అది చాలు. అసలు ఆ ప్రయత్నంలోనే చాలా సాధన ఉంటుంది. ఎక్కడో పడేస్తుంది, నట్టు పడేస్తుంది. చెప్తున్నారు, సొత్తు నగ భోగంలో కొరకే ఎవరును ఈ యోగమును చేయరాదు. ఈ జన్మమునందే బ్రహ్మత్వం పొందుటకు ఉన్నతోన్నత స్థితి జ్ఞానము అవసరమైనందున, ఏంటి ఉన్నతోన్నత స్థితి జ్ఞానము అవసరమై ఉన్నందున అందుకు తగిన ఫిట్టింగ్ కొరకు ఈ సాధన కొరకు శ్రద్ధ అంకిత భావంతో చేయగలరు. మానవుడు ఈ భూమి మీదకి రాకముందు చంద్రమండలం పైన ఉండేవాడు. మానవుని పూర్ణ వికాసంలో పూర్ణ ప్రజ్ఞ పూర్ణ రూపము ఇమిడి ఉన్నది. ఇది మనందరం ఎక్కడుండేవాళ్ళ, భూమి మీద రాకముందు ఎక్కడుండేవాళ్ళు, మనందరం కూడా చంద్రమండలంలో ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు మ్యాథ్స్ చెప్తుండేవాళ్ళు, మానవుని పూర్ణ వికాసంలో పూర్ణ ప్రజ్ఞ పూర్ణ రూపము ఇమిడి ఉన్నది. ఇది గట్టిగా నమ్మాల్సిన విషయం. ఇది ఏంటిది? మానవుని పూర్ణ వికాసంలో ఎప్పుడైతే మనలో పూర్ణమైన పరిపూర్ణ వికాసం వస్తుందో అందులోనే పూర్ణ ప్రజ్ఞ, మనకుండే ప్రజ్ఞ పూర్ణం అంటే ఏంటి? పూర్ణం అంటే ఏంటి లక్ష్మి గారు? పూర్ణం బూర్లు కదా, అది మాకు పూర్ణం అంటే పూర్ణం బూర్లు అని. పూర్ణం అంటే కంప్లీట్ టోటల్ అని. పూర్ణ ప్రజ్ఞ పూర్ణ రూపము ఇమిడి ఉన్నది. మన రూపాలన్నీ కూడా వెళ్ళిపోతుంటాయి, వస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి, పుడుతుంటాయి. ఇది పరిపూర్ణమైనటువంటి ప్రజ్ఞ కాదు, పరిపూర్ణ రూపం కూడా కాదు. అందుకే ఎప్పుడు కూడా గురువుని వెలుగు రూపంగా ధ్యానం చేయాలి. గురువుని 2 రకాలుగా ధ్యానం చేయొచ్చు. ఒకటి మనలో ఉండేటటువంటి ఆత్మస్వరూపంగా గురువుని మన హృదయ స్థానంలో ఆయన ఎలాగైతే శ్రీ గారు మీసాలే పెట్టిన గుండెలో కూర్చోబెట్టుకోకండి. ఆయన్ని బరువు ఎక్కువైతే కష్టం, రామ్మోహన్ చూడాల్సి వస్తుంది.
అది ఏది ఫిజికల్ అనుకుంటే ఆయన ఫిజికల్ కాదనుకున్నట్లయితే ఆయన ఒక వెలుగు రూపంగా అంటే వెలుగుకి వెయిటే ఉంటుంది. వెలుగు రూపంగా గురువుని హృదయ స్థానంలో గురువు ఉన్నట్టుగా వెలుగు రూపంగా ఉన్నట్టుగా ముందు ఆ ధ్యానం చేసుకోవడం ఒక పద్ధతి. ఆ గురువే వెలుగు రూపంగా సృష్టి మొత్తం సమస్తం వ్యాపించి ఉన్నట్టుగా ధ్యానం చేసుకోవడం ఒక పద్ధతి. ఆ చేసుకుని ప్రేయర్ చేసుకోవాలి. చాలా ఉంటాయి, సింపుల్గా చెప్పారు. కానీ ఏం చెప్పారు సింపుల్గా? ప్రేయర్కి ముందు మీరు ఏదో సంకల్పం చేసుకుని చెప్పారు చూసారా, దాంట్లో చాలా రహస్యాలు ఉంటాయి అందులో. అది చేసుకున్న తర్వాత ప్రేయర్ చేసుకుంది చాలా బాగుంటుంది. చెప్పేయండి చెప్పరు అట్లా. క్లూ ఇచ్చా, చెప్పేయండి అంటే ఏం చేయరు, చెప్పేస్తే ఆయనే చెప్తారు మీకు. నాకు వచ్చి సిఈ గారు మాస్టర్ గారు వచ్చి ఇప్పుడు చెప్పలే నాకు ఇలాంటివి. ఆయన చెప్పాలి మనకి ఎప్పుడైనా సరే ప్రేయర్లో ఆయన చెప్పాలి, ఎప్పుడైనా ఇట్లా చేసుకోరా అని చెప్పాలి. సో అందువల్ల గురువుని పరమ ప్రేమ స్వరూపంగా ఒక వెలుగు రూపంగా విశ్వమంతా వ్యాపించున్నారు, ఆయనలో మనం అందరూ ఉన్నామని చెప్పి ధ్యానం చేసుకునే పద్ధతి ఒకటి. అంటే మాకు అంత గోళ మాకు వద్దులండి, ఇది మా గోళ మాదే అనుకుంటే ఏం చేయొచ్చు అంటే గురువు నాకు వెలుగు రూపంగా వెయిట్ లేకుండా వెలుగు రూపంగా గురువుని వెలుగు రూపంగా హృదయ స్థానంలో పెట్టుకుని కూర్చుని ఇప్పుడు ప్రేయర్ చెప్పుకునే పద్ధతి ఒకటి. ఏ పద్ధతి అయినా ఒకటే చేయాల్సింది, అంకిత భావంతో చేయగలదు. మానవుడు పూర్ణ వికాసములో పూర్ణ ప్రజ్ఞ పూర్వరూపం నుండి ఇమిడి ఉన్నది. ఇది బలంగా నమ్మితేనే ఆ పూర్ణత్వం అనేది మనలోకి వస్తుంది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే శ్లోకం చూసారా, అది మాస్టర్ మన శాంతి మంత్రాల్లో ఉంటుంది. అది మ్యాచ్ చెప్పించేవాళ్ళు. పూర్ణంలోంచి పూర్ణం పుడుతుంది. ఎంత పైకి వెళ్ళిపోయినా కూడా అది పూర్ణంగానే ఉంటుంది. తీరి ఇది జ్ఞానం ఉంది, మీ జ్ఞానం ఉంది, 10 మందికి జ్ఞానం పంచుతున్నారు మీరు జ్ఞానం ఏమైనా పోతుందా? డబ్బులే తరిగిపోతాయి మనకి, వాళ్ళకి తరగవు. అదో లెక్క ఉంటుంది. మీకు మనకు అర్థం కాదు. అది జ్ఞానం ఉంది, ప్రేమ ఉంది, 10 మంది పట్ల ప్రేమగా ఉన్నాం, 10 మందికి మన జ్ఞానాన్ని పంచుతున్నాం. మళ్ళీ జ్ఞానం ఏమైనా కరిగిపోతుందా? కరిగిపోతుంది, ఇంకా పెరుగుతుంది పైపించి. ధనము అందరూ క్వశ్చన్ పేపర్ ఇచ్చామనుకోండి, జ్ఞానం తరగదు. ధనం అంటే వెంటనే ఏం చెప్తాడు తెలుసా? తరుగుతుంది అని చెప్తాడు. అథవా పెరుగుతుంది కూడా, అది మనస్థాయి కాదు. పెరుగుతుంది కూడా, అది మనస్థాయి కాదు, అది కూడా పెరుగుతుంది, తరగదండి. మీ ఎవడో మొదటి పోకండి. తరిగిన తర్వాత ఆ తర్వాత మనం ఇంటింటికి వెళ్ళి నేను దానం చేసా, నేను నమ్మే దానం చేశా అని చెప్పి ఏడు మొహం పెట్టుకుని ప్రతి ఇంటికి వెళ్ళి ఐఎమ్ సారీ దానం చేశా అని చెప్పి అది పోతుంది, సాధన పోతుంది. అందుకు ఎప్పుడు తలకమించిన పనులు అర్థం కానటువంటివి చేయకూడదు. నేను ఎవరు ఇల్లు కట్టుకోలేదండి, అసలు హరి ఇంట్లో అదుకుంటున్నా. మా ఆవిడ హరిలో వదిలిపెట్టదు. ఇప్పుడు స్కూల్ కట్టే, ఇల్లు కట్టుకోవచ్చు కదా. స్కూల్కి పెట్టిన డబ్బులు అన్నీ అందులో చాలా డబ్బులు ఉన్నాయి, సొంత డబ్బులు ఉంటాయి, ఎవరో నాకు ఇచ్చిన డబ్బులు ఉంటాయి. అవన్నీ పెడితే బ్రహ్మాండం ఇల్లు వచ్చింది. నాకు ఎవరు సైడ్ కూడా లేదు, కట్టుకోవచ్చుగా. నాకు కట్టుకోలేను. నేను స్కూల్ అయితే కట్టగలను. ఇలా పెడితే 10 కోట్లు వస్తాయి. స్కూల్కి కావాల్సి ఇలా పెడితే 10 కోట్లు వస్తాయి. కావాలి ఇటుపా నేను కట్టట్లా, ఎవరైనా మునగాడు ఎవరైనా కడతాడేమో వచ్చి స్కూల్కి అని చెప్పి ఇలా 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 ఎప్పుడైనా సాధన ఇలా ఎప్పుడు పెట్టను. నేను ఇప్పుడు ఇలా ఉంటుంది నా చెయ్యి, ఇలా ఎప్పుడైనా పెట్టాను అనుకోండి స్కూల్కి అని, నాకు 10 కోట్లు కావాల్సి ఒక 10 రోజులు వస్తాయి. మా ఇంటికి చేయి పెడితే నాకు 10 కోట్లు కాదు కదా, 10 రూపాయలు కూడా రావు. తెలిసి కూడా ఎందుకు నేను శ్రమపడాలి దాని గురించి. నేను పడినా. నేను పట్టించుకోను కూడా పట్టించుకోను. నేను పట్టించుకోను. నాకు తెలుసు నేను చేయలేను. చేయాలంటే చేయలేనా? చేయగలను. నేను ఎందుకు చేయాలి? ఎనర్జీ ఏదో ఉంటే ఆర్గనైజేషన్కో దేనికో 10 మంది ఖర్చు పెట్టవచ్చు. అని సంకల్పం ఉండి స్కూల్ కట్టే సంకల్పం కోట్లు కొద్ది ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు 20 లక్షలు 10 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కోలేము. కాబట్టి కొనుక్కోలేము. ఎంతసేపు పడుతుంది? ఏం కావాలనుకుంటున్నా జీవితంలో అది ఆధారపడేట్టు. అందువల్ల పూర్ణ ప్రజ్ఞ అంటే మనలో పూర్ణ ప్రజ్ఞ దిగదు. దానికోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ, అందుకే ప్రతిరోజు మనం ఏం చేస్తాం సార్, మాస్టర్ ఆఫ్ ది లెట్ మీ రిసీవ్ ది ఇన్ఫ్లక్స్ ఆఫ్ ది ప్లెంటీ ఆఫ్ ప్రాణ ఇంటూ మై సిస్టమ్ అని రోజు అది పూర్ణ ప్రజ్ఞ గురించి చేసే ఇన్వికేషన్. అదే స్విట్జర్లాండ్లో అమ్మాయి చెప్పింది, నువ్వేంట్రా పైనుంచి కింద దిగి వస్తుంది ప్రతిరోజు మాస్టర్ లెట్ మీ రిసీవ్ ది ఇన్ఫ్లక్స్ అని చెప్పి నువ్వు పైనుంచి కింద చెప్పి ఇవాళ మళ్ళీ కింద నుంచి పైకి పంపుతావేంటి? పిహెచ్డీ క్లాస్లో కూర్చోబెట్టి మళ్ళీ ఎల్కేజీ పంపుతావేంటి అని అడిగింది ఇండైరెక్ట్గా.
ఆనందం వేస్తుంది, ఆనందం ఇదా, ఆనందం వేస్తుంది. మనకి ఏ క్లాస్ అయినా ఒకటే పాస్ అయ్యి చాలు. అది కాపీ కొట్టి పాస్ అవుతావా, మార్కులు ఇచ్చి పాస్ అవుతావా, ఏమిచ్చి పాస్ అవుతావా తప్ప అది చెప్తున్నారు. సాధనకు వారి వారి స్థితిగతులను బట్టి మాత్రమే ఉన్నత స్థితిని పొందుదురు. చూడండి, సాధకులు వారి వారి స్థితి గతులను బట్టి మాత్రమే ఉన్నత స్థితిని పొందుదురు. ఆ స్థితిగతిని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు అందరూ ఏడుస్తారు, మా గురించి చెప్తున్నారు అనుకుంటారు. మీ గురించి చెప్పేందుకు గొప్పవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. కొంతమంది క్లాసులు అనుకుంటారు అదే మా గురించి చెప్పారండి, నేను నవ్వుకుంటా. అంత సీన్ ఉందా నీకని. అది మొట్టమొదటి అర్థంలో వాళ్ళ ముఖం చూసుకుని రాజుగారు మా గురించి చెప్పారా అంటే అర్థం అదే, నా ముఖం చూసి నా ముఖానికి అంత సీన్ ఉందా అనుకుంటే అసలు మీకు ఈ ప్రాబ్లం రాదు. నేను జనరల్గా చెప్తూ ఉంటాను అందరికీ, దగ్గర తగులుతూ ఉంటాయి. నాకు ఎవడేం చేస్తాడు, ఎవడే చేయలేడు. కొంతమంది మా గురించి చెప్తున్నారు అనుకుంటే అబ్బో నేను అనుకుంటా అంత సీన్ లేదమ్మా నీకు, అంత సీన్ లేదా నీకు అని చెప్పి చెప్తున్నారు మాస్టర్ గారు. సాధకులు వారి వారి స్థితిగతులను బట్టి మాత్రమే ఉన్నత స్థితిని పొందుదురు. మీరు టిఫిన్ లాగా చెప్ప ఆపేస్తాను. వచ్చినాయా? ఓకే, టైం ఉండేదిరా. ఓకే, సాధకులు వారి వారి స్థితిగతులను బట్టి మాత్రమే ఉన్నత స్థితిని పొందుదురు. ఇతరుల అభివృద్ధిని చూసి ఈర్ష్య పొందకుము, నీవు కూడా ఉన్న స్థితి పొందు వరకు శ్రద్ధగా సాధన కొనసాగించుము. ఇది మాస్టర్ గారు నేను చెప్తే ఏడుస్తారు, అందుకే మహా చెప్తున్నా. సంస్కారం లేకపోతే అలా ఏడుస్తారు. సంస్కారం ఉంటే ఏమవుతుందంటే ఓహో ఈ ప్రాబ్లం నాలో ఉంది కదా అని రెక్టిఫై చేసుకోవడం కోసం. ఒకరోజు నేను ఎవరితోనో ఏలరావు గారింటికి వెళ్ళా ఒకసారి. నేను ఆయన బాగా వాదించుకున్నాం. వాదించుకుంటే వీటి గురించే ఆయన అవునేని, నేను కాదు నేను కాదు అవునేని. అయిపోయిన తర్వాత రాత్రి ఆయన మంచి ఫ్రెండ్స్ కదా అందరూ అప్పుడు ఆడుకుంటే ఇది గురించి ఆడుకునేవాళ్ళు. సిగరెట్ యాక్ట్ గురించో, జ్వాలకుల గారి పుస్తకాల గురించో, మాస్టర్ గారి గురించి మరి మాట్లాడుకునేవాళ్ళు. మిగతా టాపిక్ అంతా మాట్లాడితే అతను సాధన ఉండదు, గుర్తుపెట్టుకోండి. రబీష్ అంతా మాట్లాడుకుంటున్నారు అనుకోండి, సాధనకి చాలా దూరంగా ఉంటారు. అక్కర్లేని విషయాన్ని ఎవరితో మాట్లాడినా కూడా వాడిలోకి యోగ క్రియలు అనేవి అసలు దిగువ. అసలు గుర్తుపెట్టుకో. పరిశుభ్రంగా పెట్టుకునేటువంటి ఇళ్లలోకి దేవతలు కానీ గురువులు కానీ వాళ్ళ దరిదాపులోకి రారు. అసలు మనస్సు పరిశుద్ధంగా, మనస్సు చాలా పవిత్రంగా, మనస్సు చాలా హాయిగా సింపుల్గా లేనటువంటి వాళ్ళలోకి యోగ క్రియలు అనేవి అసలు ఓపెన్ కావు. కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి అక్కడ వాళ్ళ దగ్గర. మనం రూల్స్ ఫాలో కావు, వాళ్ళు ఫాలో అవుతారు. వాళ్ళు ఫాలో కారు, వాళ్ళ వేవ్లెంత్ సూట్ కాదు, రాదు, కుదరదు. ఏం చేసినా కుదరదు. ఎన్ని ఓంకారాలు ఏమైనా చేయండి. ఏ ఇంట్లో అయితే బాగా డిస్టర్బ్డ్ వైబ్రేషన్స్ ఉంటాయో, ఎవరైతే ఇప్పుడు పోరాడుకుంటూ ఉంటారో, ఎవరైతే ఎప్పుడు అలా వాదన చేసుకుంటూ ఉంటారో, ఏ ఇళ్ళు చాలా అపరిశుభ్రంగా ఉంటాయో, ఎవరైతే మనసులు చాలా కలిసిందో ఆ చుట్టుపక్కల ఎక్కడా కూడా మీకు తెలిసిపోతుంది. మీకు లోపుకి వెళ్ళంగానే ఒక ఇంట్లోకి వెళ్ళంగానే మరో చోటుకి వెళ్ళంగానే ఆటోమేటిక్గా వైబ్రేషన్ తెలిసేటటువంటి ఆ సెన్సిటివిటీ లోపల ఉన్నట్లయితే మీకు తెలిసిపోతుంది. చాలా తేడాగా అనిపిస్తుంది. ఈ ఇంట్లోనో లేకపోతే ఈ వాతావరణంలో అంత కనిపిస్తుంది. చాలా బాగుంది అనుకోండి, చాలా బాగుంటే అద్భుతంగా ఈ వాతావరణం చాలా బాగుంటుందని అనిపిస్తుంది, అప్రయత్నంగా అనిపిస్తుంది. చాలామంది మన కాంపౌండ్లోకి వచ్చి ఏంటి సార్ మీ కాంపౌండ్కి వచ్చి చాలా హాయిగా ఉంటుంది సార్. ఇంకా హాయిగా ఉండేదండి, కానీ అక్కడక్కడ మాకు కొన్ని గ్యాప్లు ఉన్నాయి అక్కడ, అది ఇంకా హాయిగా ఉండేది. ఒకనాడు ఆ గేట్లోంచి చాలా సంవత్సరాలు అయిపోయింది, 10 years అంతా అయిపోయింది, 15 years. ఆంజనేయ భక్తుడు వాడు ఆ గేట్లోంచి వెళ్ళిపోతూ గవాబా కాంపౌండ్లోకి వచ్చి గవాబా గుళ్ళోకి వచ్చి చూశాడు. ఎవరండి ఇదంతా చేస్తున్నారు ఏంటి అని చెప్పారు వాళ్ళు. ఎవరండి చేస్తున్నారని కొన్నారా అని అడిగితే లేరండి అంటే అద్భుతమైనటువంటి ప్రాంగణం ఉండేది, ఇక్కడ ఆంజనేయుడు ఉన్నట్టు నాకు కనిపిస్తుంది, అదృష్టవంతులు కొనాలని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. అంతే పైన ఎవరు తెలియదు, ఆయన నేను లేనప్పుడు కాంపౌండ్ ఎవరు తెలియదు. ఒక వెళ్ళిపోతే కారు ఆపడు సార్, ఎప్పుడు కారు ఆపాను. గీషాపట్లు కట్టుకున్నాడు, మంచి గడ్డ అంత అందంగా ఉన్నాడు మనిషి. దీంతో నేను కాదు ఏం కావాలన్నా 11 రూపాయలు అన్నాడు. నేను బాబా గారు కలటాను అడిగా, సిద్ధిబాబా కలటాను అడిగితే అవునన్నాడు. ఇచ్చిన తర్వాత ఇచ్చాను. మా డ్రైవర్ ఏమో ఇవ్వకండి సార్ అంటే చూస్తున్నాను, ఎందుకంటే ఇలాంటి చాలామంది ఉంటారు కదా కాషాయ బట్టలు వేసుకుని, అనుమానించబోగా 11 రూపాయలు అండి ఇచ్చాను. మంచి పని చేస్తున్నావు, పిల్లలు పెళ్ళి అవి చేయాలి కదా, పర్వాలేదు అన్నాడు. 11 రూపాయలు పుచ్చింది, నేను ఇంకెళ్ళి అన్నాడు. అంటే వస్తారా నాకలేదు చూశాను, వెళ్ళు అన్నాడు. వెళ్ళిపోయి
ఆయన మంచి సన్యాసం సన్యాసం అని తెలియదు. 11 రూపాయలే కదా, ఏమవుతుంది? ఆ 11 రూపాయలు తినగా ఆయన ఆ 11 రూపాయలు పెట్టి ఏదో యాపిల్ పండు కొనుక్కుంటాడు, భోజనం చేస్తాడు, చేస్తాడు. డబ్బులు తినలేడు కదా 11 రూపాయలు. ఏం చెప్తున్నాను మీకంటే, పరిసరాలని, మనస్సుని, శరీరాన్ని, వాటిని పరిశుభ్రంగా హాయిగా అడ్డుపెట్టుకునేటటువంటిది ఇప్పుడు దాని ప్రయత్నం చేస్తూ ఉండాలి. మనసు కలుత బాగా డిస్టర్బ్గా ఉంటే తెలియాలి, మనసు ఇంత డిస్టర్బ్గా ఉంది ఏట్రా, ఏంటి ఆ డిస్టర్బెన్స్ వల్ల నాకు ఏమొస్తుంది, ఏం రాదు, ఏంటి చుట్టుపక్కల వాతావరణం పరిసరాలు ఇంత కలుషితంగానే ఈ దీనివల్ల ఏమొస్తుంది అనేది ఆ డీసెన్సీ అనేటటువంటిది మనసులోంచి పుట్టాలి. ఇండీసెంట్గా ఉంటే ఏమవుతుంది తెలుసా, మనం దేనికోసం చేస్తాం, ఇన్ని సంవత్సరాలు జీవితంలో వేస్ట్ అయిపోయినట్టే, ఇన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోయినట్టు. మనస్సు ఇండీసెంట్గా ఉండడానికి వీల్లేదు, పరిసరాలు కూడా ఇండీసెంట్గా ఉండడానికి వీల్లేదు, చేసే పనులు ఇండీసెంట్గా ఉండడానికి వీల్లేదు, ఆలోచనలు ఇండీసెంట్గా ఉండడానికి వీల్లేదు. ఇండీసెంట్గా ఉంటే అది బుర్రలు తిప్పేస్తూ ఉంటుంది. అది చెప్తున్నారు మాస్టర్ గారు. సాధకుల వారి స్థితిగతులను బట్టి మాత్రమే ఉన్న స్థితిని పొందుదురు, ఇతరుల అభివృద్ధిని చూచి ఈర్ష్య పొందకము. ఇది సాధ్యమండి, సాధ్యం. అది ఆ ఈర్ష్య అసూయ అనేది ఉంది, చాలా డేంజర్. పక్క వాళ్ళని చూసి ఏటం అనేటటువంటి చూసారు, అది చాలా డేంజర్. అది ఏడుపులో ఏం చెప్తాం, డబ్బులు ఉట్టినే వస్తాయటండి, బ్లాక్ మనీ అండి, ఇది చెప్పాలి కదా అక్కడి నుంచి. ఉత్తినే అన్ని కోట్లు ఎలా గడిస్తారండి, బ్లాక్ మనీ అండి అటు చెప్తుంటారండి, బ్యాక్ డోర్లో డబ్బులు బాగా వస్తుంటాయండి. వీడికి ఏవైతే వీడి చేయాలని ఉంటుందో లోపల అవన్నీ అట్రిబ్యూట్ చేస్తాడు. ఎంత దుష్కరం అంటించుకుంటున్నట్టు. నిజంగా మాస్టర్ నువ్వు ప్రేయర్ మానే ముందు మొట్టమొదట లెక్చర్లో ప్రేయర్లో మానేసేసి ఇంట్లో కూర్చుని దొంగ నోట్లు అమ్ముకుంటుంటే డబ్బులు వస్తాయి. అంతే కదా, డబ్బులు అపనారావు దొంగ నోట్లను మార్చుకోవాలా, మాఫియాలో జాయిన్ అవ్వాలా, ఏదో డబ్బులు వస్తాయి. గుర్తునే రావాలంటే కష్టపడాలా, కష్టపడితే డబ్బులు వస్తాయండి. మనం కష్టం ఏంటి తెలుసా, ఇంత వస్తేనే కష్టపడతా. స్థితిగతులను బట్టి మాత్రమే ఉన్న స్థితిని పొందుదురు. నీ స్థితి ఏంటి, నీ గతి ఏంటి, దాన్ని బట్టే ఉన్న స్థితిని. అప్పుడు నేనేం చేస్తాను తెలుసా, స్థితిగతి నేను ఇంటర్నల్గా మార్చేసుకుంటాను. నేను పైకి పెట్టుకోను. నేను పైకి పెట్టుకుంటే కంపేరింగ్ చేసుకోవాలి. ఎవరితో ఎంతమంది ఉంటారు ప్రపంచంలో, బాగా డబ్బులు ఉంటారు, బాగా అధికారంలో ఉన్న వాళ్ళు ఉంటారు, బాగా హాయిగా ఉన్న వాళ్ళు ఉంటారు, బాగా అందంగా ఉన్న వాళ్ళు ఉంటారు, బాగా పొజిషన్లో ఉన్నట్టు ఉంటారు. ఎంతమందితో కంపేర్ చేసుకోగలుగుతాం. అందుకే మాస్టర్ థియరీ ఏంటి తెలుసా, గొప్పవాళ్ళు కావాలా మంచివాళ్ళు కావాలా ప్రపంచానికి? ఎవరు కావాలి? ప్రపంచానికి మంచివాళ్లే కావాలి. మంచివాళ్ళు కంపేర్ చేసుకుంటే చాలా మంచిది. ఈయన చాలా మంచివాడు, ఆయన ఇంకా చాలా మంచివాడండి, ఆయన ఇంకా చాలా మంచివాడండి, ఆయన ఇంకా చాలా మంచివాడండి. ఆ మంచితనం కోసం ప్రయత్నం చేసి దాంట్లో కంపారిజన్, మంచితనం కంపారిజన్ ఉంటుంది. గొప్పవాడు అంటే దానికి కంపారిజన్ ఏముంటుంది. ముఖేష్ అంబానీకి బాబు కూడా ఉంటాడు, బిల్ గేట్స్ ఉంటాడు, బిల్ గేట్స్ కంటే బాబు కూడా ఎవడో ఉంటాడు. వాళ్ళు మారిపోతుంటారు వాళ్ళు. అందుకు ఎవరితోనూ కంపేర్ చేసిన దాని మీద నీ సంస్కారం ఆధారపడి ఉంటుంది. అప్పుడు మనశ్శాంతిగా ఉంటావా, మనశ్శాంతిగా లేవా అనేది ఆధారపడి ఉంటుంది. అది చెప్తున్నారు మాస్టర్ గారు. స్థితిగతులను బట్టి మాత్రమే ఉన్న స్థితిని పొందుదురు, ఇతరుల అభివృద్ధిని చూసి ఈర్ష్య పొందకము. నీవు కూడా ఉన్న స్థితిని పొందుటకు శ్రద్ధగా సాధన కొనసాగించు. అది ఉన్న స్థితి అంటే ఎక్కడ మళ్ళీ క్వశ్చన్ వారికి ఇక్కడ పైన రాదు. ఆ జన్మ కుదరవండి కొన్ని. అసలు ఇప్పుడు ఆ జుత్తు వస్తుందండి, రమ్మంటే 10 లక్షలు ఖర్చు పెడితే జుత్తు వస్తుందండి. కొన్ని జీవితాలు అంతే, కుదరదు. అది అయినా ప్రయత్నం చేస్తూ 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 అలా కలిసిపోయి చచ్చిపోతారు. తర్వాత నెక్స్ట్ బర్త్లో ఏమవుతుంది తెలుసా, పుట్టంగానే అక్కడ వెతుక్కుని ఉంటాడు. పూజనం అంతా వెతుక్కునేగా, అక్కడెక్కడ వెతుక్కునేగా. పిల్లల్ని చూస్తే అర్థమవుతుంది, ఏంటి ఎట్లా బిహేవ్ చేస్తున్నారు పిల్లలు అని చెప్పేసి. కొంతమంది పిల్లలు ఉన్నారు అనుకోండి, ఏదైనా ఇలా ఎవరో అంటే ఇచ్చిస్తారు వాళ్ళు. కొంతమంది పిల్లలు చూడండి టెస్ట్ చేయని కాలుతాయి ఇచ్చిస్తారు. కొంతమంది పిల్లలు ఆక్కుంటారు తప్పించి. ఎవరింటి కాలంలో తీసుకెళ్ళాలండి పిల్లల్ని, ఆ ఇంట్లో బొమ్మలని లాగేసుకుని బుట్టలో వాళ్ళ అమ్మకిచ్చి బుట్టలో వేయమంటాడు. వీళ్ళే నెక్స్ట్ టైంలో అటు చేస్తారు. కొంతమంది పిల్లలు మా ఇంటికి వచ్చారు ఇంకోటి, మా ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఈ బొమ్మలని వాళ్ళకి ఇస్తారు. కాలు తనేసి వెళ్ళిపోతాడు. బొమ్మను ఆడు కూడా ఆడు తర్వాత
తెలిసిపోతాయి వాళ్ళ జీన్స్, చిన్నప్పుడు తెలిసిపోతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. నీకు వచ్చే సంశయాలను నివృత్తి చేసుకోను సరే, తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తుల నుండి ధనము తీసుకుంటే ఎంతో నీచమైనది. తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తుల నుండి ధనము తీసుకుంటే ఎంతో నీచమైనది. ఎప్పుడు మనకన్నా ఎవరైనా తక్కువ స్థాయిలో ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ధనం ఎప్పుడు తీసుకోకూడదు. కొంతమంది ఇస్తే వస్తుంది ఇవ్వమంటారు. దగ్గర అసలే 10 రూపాయలు ఉంటాయి. 10 రూపాయలు ఉంటే ఒక తీరి ఉందిగా, ఇస్తే వస్తుందని ఒక తీరి. అది ఎవరికి చెప్పిన తీరి? అది అన్నాడు చెప్పిన తీరి. అది 10 రూపాయలు ఉంటే ఆడికి ఆ ఫోటో సరిపోనుకుంటే 5 రూపాయలు ఇవ్వయా నీకు మళ్ళీ వస్తుంది. అంటే గురువులు ఉంటారు తెలుసా, టీచింగ్ ఇచ్చే గురువులు ఉంటారు. నీకు ఎంత ఉంటే అందులో ఇవ్వు, గురువుకి సమర్పించుంటుంది. వరస్ట్ టీచింగ్ అసలు. నిజమైన గురువు ఎవరు అసలు ఆ టీచింగ్ ఇవ్వడు. ఈ గురువు అంటే నీకు ఏం కావాలో అడిగేవాడు గురువు. వాడు పట్రా, నువ్వు పట్రా, నువ్వు పట్రా, ఊరిక పట్రా, అది గురువు లక్షణం కాదు. అది కుటుంబ ఆస్తిని ఏ ఒక్కరి ఆస్తిగా కాక కుటుంబంలోని వారు అందరూ సమముగా అనుభవించుతున్నట్లు చూడవలెను. అందువలన కుటుంబంలో ఎలాంటి కలతలు ఏర్పడవు. కలతలో ఏర్పడటకు నీవు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చూసుకునేవలేను. ఈ లెవెల్కి వెళ్ళి చెప్పారు సివి గారు. ఈ లెవెల్కి వెళ్ళి చెప్పారు, కుటుంబంలో ఉండే ఆస్తి అందరిది సుమా. కుటుంబంలో ఆస్తిని ఏ ఒక్కరి ఆస్తిగా కాక కుటుంబంలోని వారు అందరూ సమముగా అనుభవించినట్టు చూడవలెను. అందువలన కుటుంబంలో ఎలాంటి కలతలు ఏర్పడవు. కలతలు ఏర్పడటకు నీవు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చూసుకునేవలెను. ఇది చాలా కష్టమైన విషయం. ఇది మన ఎవరికి పెద్ద ఆస్తులు లేవు కాబట్టి బెంగ లేదు. ఆస్తులు ఉంటే చాలా పెద్ద బెంగ. ఇది ఆస్తులు లేకపోతే పెద్ద బెంగ లేదు. ఆస్తులు లేనటువంటి వాడు అదృష్టవంతుడు. ఆస్తులు ఉన్నటువంటి వాడు అదృష్టవంతుడు కాదని అనలేను, కానీ కష్టపడాల్సి వస్తుంది కాపాడుకోవడం గురించి చెప్తున్నారు. మానవ హృదయము నిర్దిష్టము కానంత వరకు, మానవ వాకు పవిత్రము కానంత వరకు, మానవ కార్యములు వినిర్మలము కానంత వరకు సృష్టి రహస్యములు మానవత గుర్తునకు అందనేరదు. త్రికరణ శుద్ధి చెప్తున్నారు. మనోవాక్య కర్మలు అంటాం కదా, త్రికరణ శుద్ధి ఏంటి? మానవ హృదయం నిర్దిష్టము కానంత వరకు. నిర్దిష్టం అంటే మానవ హృదయంలో నిర్దిష్టం అంటే అర్థం ఏంటి? కేవలం ప్రేమ మాత్రమే ఉండాలి మానవ హృదయంలో, కూడా ఏం ఉండాలి. ఈశాశ్రీలు రాగద్వేషాలు ఉండడానికి వీల్లేదు. మానవ వాక్కు సుపవిత్రము కానంత వరకు, మానవుడి వాక్కు పవిత్రం కానంత వరకు, మానవ కార్యములు వినిర్మలము కానంత వరకు, చేసే పనులు ఏవైతున్నాయో అవి వినిర్మలం కానంత వరకు సృష్టి రహస్యములు మానవత గుర్తునకు అందనేరదు. సృష్టిలో ఉండే ఏ రహస్యం కూడా త్రికరణ శుద్ధి లేనటువంటి వాడికి, సృష్టిలో ఉన్నటువంటి ఏ రహస్యాలు కూడా వాడికి అందం సుమా అని చెప్తున్నారు. ఈ లాస్ట్ 102 పాయింట్. మానవ ప్రజ్ఞ పెరగను ఈశ్వరునకు చేరువ కాను సర్వప్రాణి సృష్టి రహస్యములను మానవుడు గుర్తింపగలుగును చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మానవ ప్రజ్ఞ పెరగను మానవుడి ప్రజ్ఞ అలా పెరుగుతూ ఉంటుండగా ఈశ్వరునకు చేరువ కాను ఈశ్వరుడికి కొంచెం దగ్గర, అదే ఈశ్వర సడాగత అంటాం కదా, ఈశ్వరుడికి కొంచెం ఇంకొంచెం దగ్గరగా వెళ్తుండగా సృష్టి రహస్యములను మానవుడు గుర్తింపగలుగును. అది ఎప్పుడు సృష్టి రహస్యాలు మానవుడికి తెలుస్తాయంటే ఆ మానవ ప్రజ్ఞ పెరుగుతూ మానవత్వంలో నుంచి దివ్యత్వంలోకి క్రమంగా వెళ్తూ ఉంటుండగా అప్పుడు మాత్రమే సృష్టి రహస్యాలు వాడికి అర్థమవుతాయి. మానవత పెరగను హృదయం నుండి ప్రజ్ఞోద్బోధములు పెరగగలవు. మానవ ప్రజ్ఞ మానవత పెరగను మానవత దృక్పథం కానీ మానవత్వం కానీ పెరుగుతూ ఉంటాయట. ఆ హృదయం నుండి ప్రజ్ఞోద్బోధములు పెరగగలవు. అంటే ప్రజ్ఞని ఉద్బోధించేటటువంటి టీచింగ్స్ పెరుగుతూ ఉంటాయి. ఒక ముక్క మనం చెప్పామనుకోండి, అదే ముక్క సిద్ధిబాబా చెప్పారనుకోండి, అదే ముక్క రామకృష్ణ మామ చెప్పారనుకోండి, అదే ముక్క మా స్కూల్లో టీచర్ చెప్పారనుకోండి, అదే ముక్కకి ఎవడో చెప్పాడు అనుకోండి, అన్నీ ఆ సేమ్ సెంటెన్స్ ఒకలాగా మనం తీసుకో, అదే సెంటెన్స్ కదా. మంచిగా ఉండు, ఎవరు చెప్తే ఏంటి? ఎవరికి హాని తలపెట్టబోక, ఎవరు చెప్తే ఏంటి? నేను చెప్తే మీరు ఉంటారా? అదే మాస్టర్ గారో సివి గారో రామకృష్ణ పరమహంసో లేకపోతే వివేకానందుడు వాళ్ళు చెప్పారు అనుకోండి, ఎందుకు మీకు వినాలనిపిస్తుంది, ఎందుకు ఆచరించాలనిపిస్తుంది అంటే మానవత పెరగను హృదయం నుండి ప్రజ్ఞోద్బోధములు పెరగగలవు. ప్రజ్ఞతో కూడినటువంటి ఉద్బోధ పెరుగుతుంది.
అంటే ఆ టీచింగ్ వెనక ఆ ప్రజ్ఞ ఉంటుంది. ఆ ప్రజ్ఞ మనలోకి వస్తుంది. మామూలుగా అవే మాటలు అవే ముక్కలు మనం జాగ్రత్తగా చిలక రిపీట్ చేస్తే ఎవడో వినడు. నేను చెప్పానండి అంటే నువ్వు చెప్పే కూడా వాడు వినలేదు. చెప్పాల్సిన వాడు చెప్తే వాడు విని ఉండేవాడు. నేను చెప్పానంటే నీకే దిక్కలేదు నువ్వు చెప్పడం ఒకట. నేను మొట్టమొదటి చెప్తానండి అంటే చెప్తున్నావు అమ్మ పర్వాలేదు, టేప్ రికార్డ్ కూడా చెప్తున్నా ఉంది. చెప్తూ ఉండమంటే ఏంటి? ఆ చెప్తున్నా గల ప్రజ్ఞ ఉండాలి. అది చెప్తున్నారు మాస్టర్ గారు. ప్రజ్ఞోద్బోధములు పెరగగలవు. ప్రజ్ఞా ప్రబోధములను వెంటాడుచు చూడండి, ప్రజ్ఞా ప్రబోధములను వెంటాడుచు బాహ్య శాస్త్రాది సాధనములను వినాడవలను. కడకు ఆత్మానుభూతిలో నెలకొంటే అగును. అది ప్రజ్ఞా ప్రబోధములను వెంటాడుచు అంటే ప్రజ్ఞా ప్రబోధం ఎక్కడి నుంచి జరుగుతుంది? ఇక్కడి నుంచి కాదు. ఎక్కడి నుంచి జరుగుతుంది? ఆ ప్రజ్ఞా ప్రబోధంలో వెంటాడుచు అంటే ఆ ప్రజ్ఞా ప్రబోధాలని ఫాలో అవుతూ ఉన్న స్థితికి మనం వెళ్ళాలి కదా. అవుతూ బాహ్య శాస్త్రాది సాధనములను విన్నాడగలను. బాహ్య ప్రపంచంలో శాస్త్రాలు ఏం చెప్తున్నాయో ఆ ప్రకారంగానే వెళ్తాననేటటువంటి ఉంటుంది చూసారా, అది అక్కర్లేదురా నీకు. లోపు నుంచి నీకు ఏది తడుతుందో ఆ చేయరా. మనం అటు చేయకూడతామండి. మన శాస్త్రాన్ని ప్రమాణం తీసుకోవాలి. ఇంకా ప్రజ్ఞా ప్రబోధం స్థాయికి మనం వెళ్ళాం. వెళ్ళిపోయి నాలో ప్రజ్ఞా ప్రబోధం అండి, నేను ఎప్పుడైనా తిరుపతి గుడికి వెళ్తానండి, ఎప్పుడైనా ఏమైనా చేయొచ్చండి, నాకు అసలు ఆచారాలు ఏం లేవండి అంటే రేపు పనికి మళ్ళీ నాశనం అయిపోతాడు. ఎందుకు పని చేయకుండా పోతాడు? ప్రజ్ఞా ప్రబోధాలు అంటే అది వేరే ఉంటాయి. అవి అది వాడికి అసలు ఈ తప్పు ఒప్పు అనే స్థితి దాటుంటాడు, పైన ఉంటాడు వీడు. అయిపోయా కదా. మాకు సార్ చనిపోయినప్పుడు 3 రోజులు అయిపోయిన తర్వాత చాలా మంది చెప్పాను, రిపీట్ చేశాను. సార్ చనిపోయి 3 రోజులు అయిపోయిన తర్వాత మాస్టర్ గారు నేను ప్రేయర్కి హోమానికి అయితే మానేస్తే మాస్టర్ పిలిచి రమణ రాజు ఇమీడియట్గా అన్నారు. వెళ్ళాను, కూర్చొని ప్రేయర్లో కూర్చోండి. అయిన తర్వాత పూజ కూర్చో అన్నారు. అయిపోయింది. ఆ డిస్ప్లే అక్కడ ఏజెంట్ మాస్టర్ 11 days కూడా కాలేదు కదా అన్న, నీకు అక్కర్లేదు కూర్చో చేయన్నారు. నేను ఇక్కడ చెప్పలేను నేను. ఆయన కాబట్టి చెప్పారు నాకు. నేను వాళ్ళు చెప్పలేను. ఎవరినో వస్తే కాలర్ కొట్టిపోయి బయట పోని చెప్తాను. అంటే మనకు మన శాస్త్రాల ప్రమాణం మనకి మన స్థాయిలో. అదే మాస్టర్ గారి స్థాయిలో వాళ్ళకి అది చెప్తున్నారు సివి గారు. ప్రజ్ఞతో కూడినటువంటి ప్రబోధం ఎవరికైతే లోపల నుంచి వస్తుందో అదే ఫైనల్ స్టాండర్డ్. అందుకే ఆయన చెప్పిందే స్టాండర్డ్. మన 13 స్టాండర్డ్ కాదు, ఆయన చెప్పిందే స్టాండర్డ్. ఆయన చెప్పింది కాకుండా మరి ఏది మనం ప్రయత్నం చేసినా అయితే ఆ మార్గం వదిలేయాలి, లేకపోతే అన్సెటిల్గా ఉండాలి. అదే మార్గం వదిలేసి వేరే మార్గం చూసుకోవాలి. ఎందుకంటే వాడికి ఏది మంచిదో చెప్తాడు ఆయన. అంటే వాడికి ఏది సాధ్యమో చెప్తాడు. ఏది మంచిదో అని కాదు, వాడికి ఏది సాధ్యం అవుతుందో, వాడికి ఏది అవసరమో వాడికి ఏది సాధ్యం అవుతుందో అంతా చెప్తాడు ఆయన. మనకు సాధ్యంగా అది ఎప్పుడు ఆయన చెప్పడు. మన నచ్చింది ఎప్పుడు గురువు చెప్పడం గుర్తుపెట్టుకోండి. మన నచ్చింది గురువు చెప్పాలి, మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. నాకు తెలిసి మాస్టర్ గారితో నాకున్న పరిచయం కానీ మిగతా గురువులతో నాకున్న పరిచయాన్ని కానీ నాకు తెలిసి నిజంగా ఎవరైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆవేశంతోనో మరో దాంతోనో ఆకర్షణతోనో మరో దాంతో దేంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, భక్తితోనో దేంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా సాధారణంగా నాకు తెలిసి మన జీవితంలో 20, 30, 40, 50, 60, 70, 80 years ముందు వరకు ఆ వీలైతే వచ్చే జన్మ వరకు కూడా వాళ్ళు చూసుకుని నిజంగా ఎవరైనా వాళ్ళని అనుసరిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళు చాలా ఎర్లీగా వాళ్ళు మళ్ళీ వార్న్ చేస్తారు. చాలా ఎర్లీగా చెప్తారు. కొన్ని సంవత్సరాల ముందు చెప్తారు, నోటి చేయి బాగుంటుందని చెప్తారు. నిజమైన గురువు అంటే ఎవరైనా ఉంటే కొన్ని సంవత్సరాల ముందు 20, 30, 40 years ముందు చెప్తారు. ఆ టైంలో మనకి అంటది, అది అంటించుకున్నటువంటి వాడే అదృష్టవంతుడు. వాళ్ళు 1000 మంది చెప్తే 10 మందికి అంటితే చాలా ఆ గురువు సక్సెస్ కింద లెక్క. వాళ్ళు 1000 మందికి చెప్తే అందులో 10 మందికి అంటితే వాళ్ళు చాలా సక్సెస్ కింద లెక్క. ఎందుకు మనకి ఇన్స్టెంట్ కాఫీ లాగా ఉండాలి సమస్యకి పరిష్కారాలు. ఇన్స్టెంట్ కాఫీ ఆరోగ్యానికి మంచిది కాదు కదా. కాఫీ మంచిది కాదు, ఇన్స్టెంట్ అంతకన్నా మంచిది కాదు. సాధన అంటే అది జరిగే తప్ప అది ఎక్స్పెక్ట్ చేసేటటువంటిది కాదు. జరుగుతూ ఉంటుంది. అలాగా జరుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రాసెస్లో మనకి ఏ వస్తాయో వెళ్తాం మనం. అంతకీ మన డౌట్ ఉందనుకోండి, డౌట్ ఉంటే నిజమైనటువంటి వెల్విష్ ఉంటాడు మన జీవితంలో ఉంటాడు. కుటుంబంలోనూ ఎవరు ఉంటారు, కుటుంబంలోనూ ప్రతి వాడికి ఎవడో వెల్విష్ లేకుండా సాధారణంగా ఉండరు.
ఎవరో లేకపోతే మనం ఏం చేయగలేదన్న చాలా దురదృష్టవంతులు అయిండాలి మనం. ఒక డైరెక్షన్ వాళ్ళ దగ్గర వచ్చిన తర్వాత డైరెక్షన్ కాకుండా వేరే డైరెక్షన్ లేనప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మళ్ళీ వెనక్కి రావడం ఏంటంటే కొంతమందికి వెనక్కి రావడం జంలో కుదరదు, కొంతమంది కుదరాలంటే ఇన్ని సంవత్సరాలు కలిపి చేయాల్సి వస్తుంది. ఒకసారి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఏ పూట రాకపోతే కష్టమైతే ఇన్ని సంవత్సరాలు కలిపి అక్కడ చేసుకుంటాం మనం. అందుకే చూడండి, కొంతమంది జీవితంలో ఎవరైతే మాస్టర్ గారి పేరు బాగా చేసుకుంటారో 2 పూట్ల ఈ రకమైనటువంటి మనసులు లేకుండా వాళ్ళకి పనులు అప్రయత్నంగా టకటకటక వెళ్ళిపోతుంటాయి, చాలా కంఫర్టబుల్ వెళ్ళిపోతాయి. కంఫర్టబుల్గా అంటే అర్థమేంటి తెలుసా? మంచి కూతురికి మంచి అళ్ళు వచ్చేసేసి, కొడుక్కి మంచి కాళ్ళు వచ్చేసేసి, పెద్ద ఇల్లు కట్టేసేసుకుని దాంట్లో పెద్ద పెద్ద బెడ్లు వేసుకుని, ఇది కాదు కంఫర్టబుల్గా అంటే. వాళ్ళ జీవితాన్ని ఎవరి దగ్గరికి దేవరించుకుంటా, ఎవరి దగ్గరికి సహాయానికి పోకర్ లేకుండా వాళ్ళ బతుకు వాళ్ళు బతికేలాగా శ్రీజీ గారు ప్రేర్ చేస్తారు. మినిమం గ్యారంటీ ఏంటి? నీకు తిండికి బట్టకి లోటు లాగా చేస్తాను కదా. ఇది తిండికి లోటు అంటే వాడి దగ్గర తెచ్చుకుని తినడం కాదు. నీ తిండికి బట్టకి నీ సంపాదన నీ సరిపోయేట్టుగా చేసే బాధ్యత నాది. ఎవరైతే ప్రేర్ చేసుకుంటారో అది కుదరట్లేదు అంటే అక్కడ ప్రాబ్లం ఉందని లెక్క. అంటే మన ఎజెండా ఉంది అక్కడ. ఇట్లాగైతే మాస్టర్ గారు ఇట్లా చేయండి, నాకు ఇంత ఇవ్వండి, నాకు ఇది చేసి పెట్టండి అని మన లిస్ట్ అంతా ఆయన ముందు పెట్టామన్నమాట. వాళ్ళు ఎప్పుడు కంఫర్టబుల్గా ఉండరు లైఫ్లో, గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే మాస్టర్ గారి బాగులో సొంత ప్రోగ్రామ్ ఉంటుందో, సొంత మైండ్ ఉంటుందో, సొంత తెలివితేటలు ఉంటాయో, సొంత కకృతులు ఉంటాయో, ఈశాస్తులు ఉంటాయో, వాడు ఎవ్వరికి ఈ మార్గం సెట్ కాదు. ఎందుకు? ఆయన ఏం చేయలేడు మనకి. మనం అడ్డుపడిపోతున్నా ఆయన ఏం చేస్తాడండి? ఏం చేయలేడు. ఆయనకు వదిలేస్తే మన కర్తవ్యం నిర్వర్తిస్తున్నాం. ఆయనకు వదిలేసేసి మన చేతులు కాళ్ళు మూసుకుని కూర్చోవడం కాదు. ఆయనకు వదిలిపెట్టేసేసి, సంకల్పం ఆయనకు వదిలిపెట్టి, నిర్ణయం ఆయనకు వదిలిపెట్టి మన బాధ్యత మనం నిర్వర్తించుకుంటూ పోతున్నాం అనుకోండి, మన కర్తవ్యం నిర్వహించుకుంటూ పోతున్నాం అనుకోండి, ఆయనే కర్తవ్యాన్ని మనకు నెమ్మదిగా తీసుకెళ్ళి ముందు పెడతాడు. అది చాలా హాయిగా ఉంటుందండి. నేను చాలా మాట ఎగ్జాంపుల్ చెప్తున్నాను. శ్రీకృష్ణుడు అర్జెంటుకి చాలా హాయి. ఎందుకు? శ్రీకృష్ణుడు ముందున్నాడు. ఏదో బాణం తగిలితే ఆయన తగులుతుంది, అర్జెంటుకి తగలదు. ఏమన్నా గద వేసుకొట్టున్నా, బాణం వేసుకొట్టున్నా, ఈటీసరిని ఎవడు తగులుతా? మొట్టమొదట కృష్ణుడు తగులుతుంది. అర్జెంట్ బ్యాక్ సీట్లో హ్యాపీగా కూర్చున్నాడు. డబ్బులని ఎవరు తిన్నాడు? శ్రీకృష్ణుడు తిన్నాడు. మనం ఎప్పుడు ముందు సీట్లో కూర్చోవాలి ప్రయత్నం చేస్తాం. అక్కడ ప్రాబ్లం వస్తుంది. అంటే అది అదొక సుఖపడే యోగం లేదు జీవితంలో, శాంతి పొందే యోగం లేదు జీవితంలో, వీడికి ఆనందంగా జీవించే యోగం లేదు ఆ జీవితంలో వాడికి. ఎవడో నువ్వు కూర్చోరా, నువ్వు వెనకాల సీట్లో కూర్చోరా అంటే, లేదు నేను కార్ సీట్లో ముందు కూర్చుంటా అనుకోండి, ఏదైనా గుర్తే ముందు ఇడే పోతాడు. బుద్ధుడు కార్ సీట్లో వెనకాల కూర్చోవాలి, ముందు కూర్చోకూడదు. కొంతసేపు 50% సేపు. మన అంతసేపు నేను బాగున్నాను కదా, నేను ముందు సీట్లో కూర్చుంటా, ముసలివాడు కూర్చుంటాడు. ఆ తర్వాత అప్పుడు చెప్పేవాడిని వెనకాల సీట్లో కూర్చోండి సార్ అని చెప్పేవాడిని. వెళ్ళలేదండి. అంత అవసరం మనకి మన జీవితానికి. చిన్న జీవితం ఇది. అందరూ ఎప్పుడు కూడా పోయేవాళ్ళే. ఎవరుంటారు ప్రపంచంలో? కష్టకాలం ఎప్పుడు అలాగే ఉంటాయి. ఎండాకాలంలాగా ఉంటుంది, ఎండలు కాస్తాయి. వర్షాలు కురుస్తాయి. బురద ఉంటుంది కదా. కరెంటు పోతే చీకటి ఉంటుంది, ఫ్యాన్లు తిరగవు, ఒక్క వాస్తుంది. అయితే ఏంటంటే నాకు అర్థం కావట్లే, ఏమైపోతుంది? నీకంటూ ఒక వ్యక్తిత్వం ఉండి, ఒక మానవత్వం ఉండి, వ్యక్తిత్వం ఉండి, ఆ ఆత్మసమర్పణ బుద్ధి అనేది ఉంటే నువ్వు దేనికి అసలు భయపడాల్సిన అవసరం లేదు ప్రపంచంలో. అక్కడెక్కడ వేలు పెడితేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది మిగతాది సాయంకాలం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మర్యేణ గోబ్రాహ్మణేభ్యో సోమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.